ఓకే. సో ఇది వెబ్ డెవలప్‌మెంట్‌లో బేసిక్ వెబ్ డెవలప్‌మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వెబ్ డెవలప్‌మెంట్‌లో బేసిక్‌గా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్, తర్వాత సీఎస్ఎస్, తర్వాత జావాస్క్రిప్ట్ అన్నమాట. సో ఫస్ట్ హెచ్‌టీఎంఎల్‌తో మనం చేసే పని ఏంటి అంటే బేసిక్‌గా డెకరేషన్స్ అన్ని చేస్తాం. డిజైన్ చేస్తాం. పేజ్ డిజైన్ చేస్తాం. డిజైన్ ఆఫ్ పేజ్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు అమెజాన్ పేజ్ గానీ, ఫ్లిప్‌కార్ట్ పేజ్ గానీ ఏదన్నా ఉంటది. ఆ పేజ్‌లో కాంపోనెంట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. దానికోసం మనం హెచ్‌టీఎంఎల్ వాడతాం. సో హెచ్‌టీఎంఎల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నమాట. హెచ్‌టీఎంఎల్ ఇస్ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్. హెచ్‌టీఎంఎల్ ఇస్ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్. సో మీరు ఏ వెబ్ పేజ్ తీసుకున్నా, ఇప్పుడు google.com తీసుకున్నా, లేకపోతే ఒక amazon.com తీసుకున్నా, amazon.in తీసుకున్నా, ఓకే, లేకపోతే ఫ్లిప్కార్ట్.com తీసుకున్నా, సో ఏది తీసుకున్నా కూడా దాని మీద కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనము గూగుల్ పేజ్ చూద్దాం. ఓపెన్ గూగుల్ పేజ్. google.com తీసుకుంటే ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, ఇదొక కాంపోనెంట్. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, అదొక కాంపోనెంట్. ఈ పైన జీమెయిల్ అని, ఇమేజెస్ అని ఇక్కడ బటన్స్ ఉన్నాయి, అవి కూడా కాంపోనెంట్స్. అంటే ప్రతిదీ కాంపోనెంటే, ప్రతిదీ ఒక ఎలిమెంట్ అన్నమాట. ఆ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అని పిలుస్తాం. బట్ ఈ హెచ్‌టీఎంఎల్ ఏంటి అంటే ఇది ఏంటంటే ప్రోగ్రామింగ్ కాదనమాట. హెచ్‌టీఎంఎల్ ఇస్ నాట్ ప్రోగ్రామింగ్. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హెచ్‌టీఎంఎల్ ఇస్ నాట్ ప్రోగ్రామింగ్. హెచ్‌టీఎంఎల్ ఎందుకు వాడతారు? జస్ట్ డిజైనింగ్ పేజెస్, జస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పేజ్ అనమాట. ఒక పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పేజ్కి లింక్ చేసి ఇంకొక పేజ్, అట్లా మల్టిపుల్ పేజెస్ని క్రియేట్ చేసుకొని కంప్లీట్ వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేస్తాం. ఓకేనా? తర్వాత హెచ్‌టీఎంఎల్ ఇస్ నాట్ ప్రోగ్రామింగ్ అండి. హెచ్‌టీఎంఎల్ ఇస్ సింటాక్స్. హెచ్‌టీఎంఎల్ ఇస్ సింపుల్ సింటాక్స్ అనమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ కాంపోనెంట్ అన్నాం కదా, ఈ కాంపోనెంట్ అనేది ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ అనేది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ పేజ్. హెచ్‌టీఎంఎల్ పేజ్కి సంబంధించిన ఒక బిల్డింగ్ బ్లాక్. ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఎలా అయితే బ్రిక్స్ కావాలో, అలానే మనం హెచ్‌టీఎంఎల్ పేజ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ కాంపోనెంట్స్ అనేవి కావాలి. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక కాంపోనెంట్ తీసుకుందాము, చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ అండి. ఇది ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్. ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ ఏంటంటే బేసిక్గా రెండు పార్ట్లుగా డివైడ్ అవుతుంది. హెడ్ పార్ట్ ఒకటి, తర్వాత బాడీ పార్ట్ ఒకటి. ప్రతి హెచ్‌టీఎంఎల్ పేజ్ రెండు పార్ట్లుగా డివైడ్ అవుతుంది. ఒకటి హెడ్ పార్ట్, ఒకటి బాడీ పార్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి హెడ్ పార్ట్, ఒకటి బాడీ పార్ట్. బాడీ పార్ట్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ హెడ్లో ఏం చేస్తామంటే హెడ్లో మనం చేసేది ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రమే. హెడ్లో మనం చేసేది డిక్లరేషన్స్ మాత్రమే. హెడ్లో మనం చేసేది ఓన్లీ డిక్లరేషన్స్. నేను చెప్తాను ఏమేమి డిక్లరేషన్ చేస్తాము ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఆ డిక్లరేషన్స్లో కూడా మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి టైటిల్ ట్యాగ్ ఒకటి, తర్వాత మెటా ట్యాగ్ ఒకటి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం పెట్టే ట్యాగ్స్ ఏంటంటే టైటిల్ ట్యాగ్, మెటా ట్యాగ్, ఇట్లా కొన్ని ట్యాగ్స్ పెడతాము, తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా మనకు కావాల్సిన పారాగ్రాఫ్స్ కానివ్వండి, మనకు కావాల్సిన హెడింగ్స్ కానివ్వండి, ఫార్మ్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, అవన్నీ బాడీలో పెట్టుకుంటూ వెళ్తాం. ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ కావాలి, పారాగ్రాఫ్ అనేది బాడీలో రాసుకుంటాం. లేదు నాకు ఒక డివిజన్ కావాలి, అండ్ డివిజన్ ఏంటంటే కంటైనర్ అనమాట. బాడీలో ఒక సబ్ కంటైనర్, ఒక డివిజన్ కావాలి, ఇట్లా ఒక డివిజన్ తీసుకుంటాం. తర్వాత రెండు డివిజన్స్ కావాలి, ఇట్లా ఒక డివిజన్ తీసుకుంటాం. లెఫ్ట్ డివిజన్ అనే ఒకటి, రైట్ డివిజన్ అనే ఒకటి తీసుకుంటాం. సో డివిజన్ అనేది కూడా ఒక కాంపోనెంటే. ఓకే, దాన్ని లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి అరేంజ్ చేసుకుంటాం ఇట్లా. ఇంకా దాని లోపల మనకి ఏదైనా కాంపోనెంట్స్ కావాలంటే మనం ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ డివిజన్లో ఇంటర్నల్ కాంపోనెంట్స్ కావాలంటే ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. మనం మేజర్గా హెచ్‌టీఎంఎల్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి సింటాక్స్లు ఎలా ఉంటాయో నేర్చుకోవాలి. అర్థమైందండి? సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఫస్ట్
ప్రతి హెచ్టిఎంఎల్ పేజ్ ఏంటంటే డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ రాసుకుందాము, ఎవ్రీ హెచ్టిఎంఎల్ పేజ్ ఈజ్ సేవ్డ్ యాజ్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్. ప్రతిదీ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్తో సేవ్ అవుతుంది కంపల్సరీగా. హెచ్టిఎంఎల్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే డాట్ హెచ్టిఎంఎల్ అనమాట. అండ్ డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్ కెన్ రన్ ఇన్ ఎనీ బ్రౌజర్. ఏదైనా ఒక బ్రౌజర్లో రన్ చేసుకోవాలి. ఖచ్చితంగా బ్రౌజర్ అనేది కంపల్సరీ కావాలి మనకి. బ్రౌజర్ లేకపోతే మనం హెచ్టిఎంఎల్ ఫైల్ని మనం రెండర్ చేయలేం, అవుట్పుట్ చూడలేము అనమాట. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఒక ఫైల్ రాసుకుంటాను. ఈ ఫైల్లో నాకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ పోతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్కి రూట్ లెవెల్ ట్యాగ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అండి. ట్యాగ్ ఎట్లా అంటే ఇట్లా రాసుకోవాలి, హెచ్టిఎంఎల్ ఓపెన్, హెచ్టిఎంఎల్ క్లోజ్. వాళ్ళ ట్యాగ్ లోపల మనకి ఇక్కడ మనం చెప్పినట్టే హెడ్ అనేది ఒక పార్ట్, హెడ్ అనేది ఒక సెక్షన్ అనమాట. తర్వాత బాడీ అనేది ఒక సెక్షన్. 2 సెక్షన్లు ఉంటాయి హెచ్టిఎంఎల్కి, హెడ్ ఒక సెక్షన్, బాడీ ఒక సెక్షన్. ఇట్లా రాసుకుంటూ పోతాం. కంపల్సరీగా ఈ ఆర్కిటెక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేసి హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తే, ఆ హెచ్టిఎంఎల్ లోపల హెడ్ ఓపెన్ చేసి హెడ్ క్లోజ్ చేస్తే, బాడీ ఓపెన్ చేసి బాడీ క్లోజ్ చేస్తే మనం కావాల్సినవన్నీ లోపల రాసుకుంటూ వెళ్తాం. నాకు ఇప్పుడు ఈ వెబ్ పేజ్కి సంబంధించి ఒక టైటిల్ రాసుకోవాలి. టైటిల్ రాసుకోవాలంటే మళ్ళీ టైటిల్ ఓపెన్ చేసి టైటిల్ క్లోజ్ చేయాలన్నమాట. తర్వాత బాడీలోకి వస్తే నాకు ఒక పారాగ్రాఫ్ కావాలి. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. తర్వాత నాకు ఒక హెడ్డింగ్ కావాలి అంటే H1 అనే ఒక ట్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ H1 అనే ట్యాగ్ని క్లోజ్ చేసుకోవాలి. టైటిల్లో నాకు కావాల్సిన పేజ్కి సంబంధించిన నేమ్, ఓకే, మై ఫస్ట్ పేజ్ అని ఒక పేజ్ నేమ్కు రాసుకుంటున్నాను. ఇంకా H1లో వచ్చేసరికి దిస్ ఈజ్ మై ఫస్ట్ హెడ్డింగ్, తర్వాత పారాగ్రాఫ్కి వచ్చేసప్పటికి ఇంకా మీకు కావాల్సిన టెక్స్ట్, శాంపుల్ టెక్స్ట్ ఏదైనా కానీ రాసుకుంటే వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. ఎంత టెక్స్ట్ అయినా రాసుకోవచ్చు, దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ద పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అంటేనే మల్టీ టెక్స్ట్ అనమాట, లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. పారాగ్రాఫ్ అంటేనే లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. సో ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ అర్థం కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామో చూడండి, ఇదంతా మీకు కావాల్సిన నోడ్స్ అంతే. ఈ నోడ్స్ అంతా తర్వాత మీకు సేవ్ చేసి ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఏదైనా ఒక ఎడిటర్ తీసుకోండి. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ క్రియేట్ చేయడానికి దేర్ ఆర్ మల్టిపుల్ ఎడిటర్స్ ఉంటాయి. ఏదైనా ఎడిటర్ తీసుకోండి, మీ ఇష్టం. మీరు నోట్ప్యాడ్లో రాసుకుంటే నోట్ప్యాడ్లో రాసుకోవచ్చు, లేకపోతే నేను నోట్ప్యాడ్++లో రాసుకుంటాను అంటే ఓకే. అండ్ సబ్లైమ్ టెక్స్ట్లో రాసుకుంటాను అంటే ఓకే, ఇది సబ్లైమ్ టెక్స్ట్. తర్వాత నాకు కావాల్సింది బ్రాకెట్స్ అని ఉంటుంది. తర్వాత నాకు కావాల్సింది ఎక్లిప్స్ అని ఉంటుంది. ఇట్లా మీరు వెళ్తే ఎన్ నెంబర్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయండి, నాట్ ఓన్లీ ద సింగిల్ ఎడిటర్. విజువల్ స్టూడియో కోడ్ అని ఉంటుంది. ఇట్లా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి, ఏదైనా ఒక ఎడిటర్ తీసుకోండి. బట్ ఏ ఎడిటర్ తీసుకున్నా ఫైనల్గా ఏంటంటే ఫైల్ .htmlతో సేవ్ చేయాల్సిందే. ఓకే, ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఫైల్ షుడ్ బి సేవ్డ్ యాజ్ .html ఫార్మాట్. ఓకే, .html ఫార్మాట్తో సేవ్ చేయాల్సిందే. సేవ్ చేయకపోతే మీకు అది అవుట్పుట్ అనేది కనిపించదు. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న HTML రాస్తాను. ప్రస్తుతానికి నేను సబ్లైమ్ టెక్స్ట్ అనే ఎడిటర్ రాస్తున్నాను. మీరు తర్వాత నోట్ప్యాడ్లో కానీ నోట్ప్యాడ్++లో కానీ ఎందులోనూ రాసుకోవచ్చు. బట్ సబ్లైమ్ టెక్స్ట్లో ఏంటంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది, కోడ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ విజువల్ స్టూడియో కోడ్లో కూడా కోడ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నేను ఇప్పుడు సబ్లైమ్ టెక్స్ట్ రాస్తున్నాను. ఫైల్ తీసుకొని న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఆ న్యూ ఫైల్లో ఫస్ట్ నేను ఏం చెప్పాను మీకు, HTMLతో సేవ్ చేయండి. ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు సేవ్ చేసుకోండి. ఓకే, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ పెట్టుకుందాము. సో డెస్క్టాప్ మీద మనం ఇప్పుడు ఒక ఫోల్డర్ పెట్టుకుందాము, ఏదో ఒక ఫోల్డర్ పెట్టుకుందాం. ఓకే, లెట్ మీ టేక్ అ ఫోల్డర్ UI Video.
ఫోల్డర్ ఏంటంటే 5/6. ఇవాళ ఫోల్డర్ 5/6 కాబట్టి 5/6. అండ్ HTML పేరు వచ్చేసి ఫస్ట్ డాట్ HTML. డాట్ HTML కంపల్సరీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది మర్చిపోతే మీకు అది రెండర్ అవ్వదు. ఇక్కడ HTML అనేది ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటాం. ఇన్సైడ్ ద HTML ఏం చేస్తారు అంటే హెడ్ సెక్షన్ రాసుకుంటాం. హెడ్ ఓపెన్ చేసి హెడ్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఆ తర్వాత మనకి కంప్లీట్గా బాడీ, డౌన్లో బాడీ. చెప్పాను కదా మీకు HTML 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. హెడ్ పార్ట్ ఒకటి, బాడీ పార్ట్ ఒకటి. ఇంకా హెడ్ పార్ట్కి వచ్చేటప్పటికి టైటిల్ అనమాట. టైటిల్ అనే ట్యాగ్ ఉంటుంది. ఆ టైటిల్ ట్యాగ్లో మనము ఫస్ట్ పేజ్ అని రాసుకోండి ఇట్లా. అండ్ కింద బాడీ పార్ట్లోకి వచ్చేటప్పటికి మన ఇష్టం వచ్చిన ట్యాగ్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ అని రాసుకుంటున్నాను. H1 ట్యాగ్. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ హెడింగ్, దిస్ ఈజ్ మై హెడింగ్ అంటాను. తర్వాత హెడింగ్ తర్వాత నాకు ఒక పారాగ్రాఫ్ కావాలనుకోండి, యూ టేక్ అ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్లో మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ పెట్టుకోండి, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఓకే, మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది, లోరెమ్ ఎప్సమ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ టెక్స్ట్ ఏంటంటే మనకి కాపీ రైట్స్ ఉండవు అనమాట. ఈ టెక్స్ట్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటాం. వెబ్సైట్ ఉంటుంది లోరెమ్ ఎప్సమ్ అని, అక్కడ నుంచి నేను టెక్స్ట్ తీసుకున్నాను, అది ఇక్కడ పారాగ్రాఫ్లో పేస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ క్రియేట్ అయింది, తర్వాత ఒక హెడింగ్ క్రియేట్ అయింది, తర్వాత బాడీ. ఇవంతా ఎక్కడ ఉంది? బాడీలో ఉంది. అండ్ హెడ్లో ఏముంది? టైటిల్ ఒక్కటే ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ హెడ్ బాడీ మొత్తం ఎక్కడ ఉన్నాయి? HTMLలో ఉన్నాయి. ఇది ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఓపెన్ ట్యాగ్ ఇలా రాయాలి, క్లోజింగ్ ట్యాగ్ ఇలా రాయాలి. అండ్ ఇది కూడా అంతే, హెడ్ ఇలా రాయాలి, క్లోజింగ్ ఇలా రాయాలి. బాడీ కూడా అంతే, ఓపెన్ ఇలా రాయాలి, క్లోజింగ్ ఇలా రాయాలి. హెడింగ్ కూడా అంతే, ఓపెన్ ఇలా రాయాలి, క్లోజింగ్ ఇలా రాయాలి. వీటిని ఏమంటామంటే మనం ఇక్కడ బేసిక్లీ HTML ట్యాగ్స్ ఏంటంటే 2 టైప్స్ అనమాట. ఒకటి పేరిడ్ ట్యాగ్స్ అని ఉంటాయి, ఒకటి అన్పేరిడ్ ట్యాగ్స్ అని ఉంటాయి. పేరిడ్ ట్యాగ్స్, సెకండ్ది వచ్చేసి అన్పేరిడ్ ట్యాగ్స్. నేను చెప్తానండి పేరిడ్ ట్యాగ్ ఏంటి, అన్పేరిడ్ ట్యాగ్ ఏంటి చెప్తాను. పేరిడ్ ట్యాగ్లో మీకు ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. పేరిడ్ ట్యాగ్లో ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. క్లోజ్డ్ ట్యాగ్ రెండు ఉంటాయి. సో ఓపెన్ ట్యాగ్ అంటే ఏంటంటే ట్యాగ్ నేమ్తో ఓపెన్ చేసి మళ్ళీ ట్యాగ్ నేమ్ని క్లోజ్ చేస్తాం. ట్యాగ్ నేమ్తో ఓపెన్ చేసి ట్యాగ్ నేమ్ని క్లోజ్ చేస్తాం. ఇది పేరిడ్ ట్యాగ్ అనమాట. తర్వాత సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్ లేకపోతే అన్పేరిడ్ ట్యాగ్ అంటారు. ఈ అన్పేరిడ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే అది ఆటోమేటిక్ సెల్ఫ్ క్లోజింగ్ ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. అన్పేరిడ్ ట్యాగ్స్ ఇలా ఉంటాయి, సెల్ఫ్ క్లోజ్డ్ అనమాట. ఇట్లా ఉంటుంది, ట్యాగ్ నేమ్ ఇలా ఉంటుంది. సో ఈ 2 టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి పేరిడ్ ట్యాగ్స్ ఎక్కువ ఉంటాయి, అన్పేరిడ్ ట్యాగ్స్ చాలా తక్కువ కేసెస్లో దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు నేను HTML మొత్తం రాశాను కదా, ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. ఎలా రన్ చేయాలి అంటే దీన్ని నోట్ ప్యాడ్లో అయితే డైరెక్ట్ రన్ అవ్వదు. సబ్లైమ్ టెక్స్ట్లో అయితే మీకు రైట్ క్లిక్ చేసుకొని ఇట్లా ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని కొడితే ఆటోమేటిక్గా అది బ్రౌజర్కి తీసుకుంటుంది. మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో అది బ్రౌజర్లో అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు బ్రౌజర్కి అవుట్పుట్ రావాలి. ఫస్ట్ రావాలి అంటే ఇక్కడ మీరు సేవ్ చేయాలి. ఇప్పుడు బ్రౌజర్కి రెండర్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు రాసిన హెడ్డింగ్ కనిపిస్తుంది, మీరు రాసిన పారాగ్రాఫ్ కనిపిస్తుంది, అండ్ మీరు రాసిన టైటిల్ కూడా పైన కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్ అని టైటిల్. సో సో ఇక్కడ ఇలా వెళ్తామండి. పారాగ్రాఫ్ ఇలా ఉంటుంది, హెడ్డింగ్ ఇలా ఉంటుంది. ఇక మనకి ఒక నార్మల్ HTML రాస్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ సబ్లైమ్ టెక్స్ట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు నేను demo.html అని ఒకటి క్రియేట్ చేస్తాను. సబ్లైమ్ టెక్స్ట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇట్లా మీరు బ్రాకెట్ ఓపెన్ చేసి HT అని రాస్తే ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ఏం చేసిద్ది అంటే కంప్లీట్ స్ట్రక్చర్ ఇలా ఇచ్చేసిద్ది. సో కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చేసిద్ది. ఆ స్ట్రక్చర్లో మనకు కావాల్సిన డెమో ఫైల్, ఇది డెమో ఫైల్ కాబట్టి డెమో ఫైల్. తర్వాత బాడీలోకి వెళ్ళిన తర్వాత HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలా కొంత టెక్స్ట్ రాసుకుంటూ
ముందుకెళ్తాను. సో రియాక్ట్ జేఎస్, తర్వాత నోడ్ జేఎస్ ఇట్లా రాసుకుంటూ ముందుకెళ్ళాను. ఇప్పుడు బాడీలో ఉందేంటి? ప్లెయిన్ టెక్స్ట్, హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్. సో ఎప్పుడైతే నేను ఇప్పుడు ఇలా రన్ చేస్తానో, బ్రౌజర్‌కెళ్తానో, చూడండి ఇక్కడ ఏమైతుంది, మొత్తము ఒకటే లైన్‌లో తీసుకుంటుంది. హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. మనం రాసిందేమో 5 లైన్‌లు రాసాం కోడ్. హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇట్లా రాసాం. బట్ ఇక్కడ అవుట్‌పుట్ ఏమో ఇలా వచ్చింది. ఎందుకంటే బ్రౌజర్‌కి ఏం తెలవదనమాట. బ్రౌజర్ ప్లెయిన్ టెక్స్ట్ గానే తీసుకుంటది. టెక్స్ట్ గానే అది ఆహ్, ఆహ్, టెక్స్ట్ గానే అది రికగ్నైజ్ చేసుకుంటది. టెక్స్ట్ లాగానే డిస్‌ప్లే చేస్తది. బట్ ఇప్పుడు నేను హెచ్టీఎంఎల్‌కి నేను ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాను. అంటే ఒక కమాండ్ చేస్తాను. సో హెచ్టీఎంఎల్ ప్లీజ్ బ్రేక్ ద లైన్ అంటాను. అంటే ఇప్పుడు హెచ్టీఎంఎల్‌కి మనం ఒక కమాండ్ చెప్తున్నాం. హెచ్టీఎంఎల్ ప్లీజ్ నాది ఒక లైన్‌ని బ్రేక్ చేసి ముందుకెళ్ళు అని చెప్తాను. అంటే నేను ఎప్పుడైతే లైన్ బ్రేక్ చేసుకుంటానో అది ఆటోమేటిక్‌గా ఏమైతదంటే అది మళ్ళా ఏమైతది ఇక్కడ అవుట్‌పుట్‌లో మీకు డైరెక్ట్‌గా బ్రేకులు తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను బ్రేక్ అని. బ్రేక్ గూడా ఇక్కడ మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ బీఆర్ అనేది ఆల్రెడీ చెప్పాను మీకు. ఇది ఆహ్, అన్‌పెయిర్డ్ ట్యాగ్ అని చెప్పాను గదా! అన్‌పెయిర్డ్ ట్యాగ్‌లో బీఆర్ వచ్చింది చూసారా? ఈ బీఆర్ అనేది ఇక్కడ అన్‌పెయిర్డ్ ట్యాగ్‌లో వచ్చింది. సో, ఇట్లాంటి చాలా ట్యాగ్స్ ఉన్నాయి. అవి మనకు దగ్గరలో డిస్కషన్ చేసేటప్పుడు ఏది పెయిర్ ట్యాగ్, ఏది అన్‌పెయిర్డ్ ట్యాగో మీకు చెప్తా పోతా. అండ్ ఇప్పటి వరకు మనం రాసిన ట్యాగ్‌లో ఏమని రాసాం? హెచ్టీఎంఎల్ ట్యాగ్ రాసాం. తర్వాత హెడ్ ట్యాగ్ రాసాం. తర్వాత బాడీ ట్యాగ్ రాసాం. తర్వాత హెచ్1 అని ఒక ట్యాగ్ రాసాం. తర్వాత పి అని ఒక ట్యాగ్ రాసాం. తర్వాత పిఆర్ అని ఒక ట్యాగ్ రాసాం. సో, ఈ ట్యాగ్‌ల యొక్క పర్పస్ ఏంటి? ఇట్లాంటి ట్యాగ్స్ అన్నీ మనం చెప్పుకుంటా పోతాం. హెచ్టీఎంఎల్ అంటే ఏంటంటే ఇది రూట్ లెవెల్ ట్యాగ్ అండి. రూట్ లెవెల్ ట్యాగ్ ఫర్ ఎవ్రీ వెబ్ పేజ్. ప్రతి వెబ్ పేజ్‌కి రూట్ లెవెల్‌లో ట్యాగ్ అన్నమాట. హెడ్ కూడా అంతే. ఇదేంటంటే హెడ్ సెక్షన్. బాడీ ఏంటంటే బాడీ సెక్షన్. ఈ 2 సెక్షన్స్ అన్నమాట. హెచ్1 ఏంటంటే హెడింగ్. తర్వాత పారాగ్రాఫ్. పి ఏంటంటే పి ఏం లేదు పారాగ్రాఫే. పి పారాగ్రాఫ్. పి అంటే పారాగ్రాఫ్ ఇంకేం లేదు. ఒక పారాగ్రాఫ్ అంటే ఏం లేదు లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. బ్రేక్ అంటే బ్రేకే ఏం లేదు బ్రేక్ లైన్. బ్రేక్ లైన్. సో ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకుంటూ మనం ట్యాగ్స్ అన్ని రాసుకుంటా పోతాము ముందు ముందు. వెబ్ డెవలప్మెంట్ నోట్స్ అని చెప్పేసి ఇట్లా రాసుకుందాం. ఇప్పుడు ఈ బ్రేక్ ట్యాగ్ గురించి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. తర్వాత హెడ్డింగ్స్ రాద్దాం. చాలా హెడ్డింగ్స్ ఉన్నాయండి. ఆ హెడ్డింగ్స్ అన్ని ఒకసారి రాసుకుందాం. హెడ్డింగ్స్. హెడ్డింగ్స్‌లో హెచ్టీఎంఎల్‌లో ఉన్న హెడ్డింగ్స్ ఏంటంటే హెచ్1 నుంచి హెచ్6 వరకు ఉంటాయి. అంతే. హెచ్7, హెచ్8, హెచ్9, హెచ్10 ఇలాంటివి ఏమి ఉండవు. హెచ్1 నుంచి హెచ్6 వరకు మాత్రమే వరకు మాత్రమే హెడ్డింగ్స్ ఉంటాయి. అవి ఒకసారి రాసుకుంటూ ముందుకెళ్దాం. అంటే ఎలా అంటే హెచ్1 ఓపెన్, హెచ్1 క్లోజ్. తర్వాత దాన్ని కాపీ చేసుకున్నాను. హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అంతే. ఇంకా నేను హెచ్7 ఉందా, హెచ్8 ఉందా అంటే అట్లా ఏమి ఉండదు ఇక. హెచ్టీఎంఎల్‌లో అంతవరకే ఇచ్చాడు వాడు. ఆ ఇచ్చిన వాటి వరకే మనం ఇక్కడ రాసుకుంటూ పోతున్నాం. తర్వాత హెచ్2, 5 హెచ్2, తర్వాత హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అంతే అండి. ఈ 6 ట్యాగులు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇక్కడికి వద్దాము. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ రాసుకుందాము. ప్రతి దానికి నేను కొత్త ప్రోగ్రామ్ రాస్తాను. డౌట్ లేకుండా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ప్రతి కాన్సెప్ట్‌కి నేను కొత్త ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను అంటే హెడ్డింగ్స్ అని రాసుకుంటాను. హెడ్డింగ్స్ డాట్ హెచ్టీఎంఎల్. డాట్ హెచ్టీఎంఎల్ మాత్రం మర్చిపోవద్దు. ప్రతిసారి మనం డాట్ హెచ్టీఎంఎల్ మర్చిపోతే మీకు ఆటోమేటిక్‌గా అది బ్రౌజర్‌కి వెళ్ళదు. ఓకే. సో నేను ప్రతిసారి హెడ్, బాడీ ఇవన్నీ రాయపడలేదు. డైరెక్ట్‌గా నేను హెడ్డింగ్స్ అన్ని ఇట్లా వేసేసుకుంటాను. ఓన్లీ కంటెంట్ మాత్రమే రాసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఈ కంటెంట్ అంతా రాయాల్సిన అవసరం లేదు. ఏది హెచ్టీఎంఎల్ అని, హెడ్ అని, బాడీ అని వాడు మనల్ని అడగడు రాయమని. అందుకే నేను కూడా రాయట్లేదు. బట్ రియల్ టైమ్‌లో అయితే కంపల్సరీగా అవి రాసుకుంటే మంచిది. హెచ్టీఎంఎల్‌కి ఏంటంటే అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. నార్మల్‌గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. హెచ్టీఎంఎల్‌లో అన్ని రూల్స్ ఏమి ఉండవు. నార్మల్‌గా ఈ స్పేసెస్ ఇవి కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ ఇలా ట్యాగ్ లోపల కంటెంట్ ప్లేస్ చేసుకొని పెట్టుకున్నాం.
అంటే రైట్ క్లిక్ చేసుకొని ఒకసారి రన్ చేసి చూడండి. రన్ చేస్తే మీకు బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది. H1 నుంచి H6 దాకా ఒక 6 రకాల హెడ్డింగ్లు అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క స్టైల్ అనమాట. ఈ హెడ్డింగ్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక నోట్ పాయింట్ రాసుకుందాం ఇక్కడ. ఈ హెడ్డింగ్స్ బేసిక్గా హెడ్డింగ్స్ ఆర్ బై డిఫాల్ట్ బోల్డ్ అనమాట. బోల్డ్ అండ్ డిఫరెంట్ ఫాంట్ సైజెస్. డిఫరెంట్ ఫాంట్ సైజెస్లో ఈ హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ H1 is bigger అండ్ H6 is smaller. H6 అనేది స్మాలర్. H1 కొంచెం పెద్దగా ఉంటుంది, H6 అనేది ఏమో బాగా చిన్నగా ఉంటుంది. అంతే. ఇంకా 6 ట్యాగ్లు ఉన్నాయి హెడ్డింగ్స్కి సంబంధించి. 6 ట్యాగ్స్ రాసేసాను. తర్వాత పారాగ్రాఫ్ P ట్యాగ్ అది కూడా రాసేసాను. ఇంకా తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తే హెడ్డింగ్స్ మనం ఆల్రెడీ చూసాం కదా ఎలా వస్తుంది హెడ్డింగ్స్. ఇంతే, H1 పెద్దగా వస్తుంది, తర్వాత H6 చిన్నగా వస్తుంది. తర్వాత ట్యాగ్ వస్తే లిస్ట్ ఐటమ్స్ అని ఉంటాయి. సో లిస్ట్ ఐటమ్స్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు. సో లిస్ట్ ఐటమ్స్లో మనకి మల్టిపుల్ లిస్టులు ఉన్నాయండి. ఫస్ట్ లిస్ట్ ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. సెకండ్ లిస్ట్ ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. థర్డ్ది ఏంటంటే డెఫినేషన్ లిస్ట్ అంటారు. సో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఆర్డర్డ్ లిస్ట్ ఏంటి, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏంటి. ఆర్డర్డ్ లిస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే OL అనే ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. OL అనేది రూట్ లెవెల్ ట్యాగ్. మళ్ళీ OLలో LI అనే ట్యాగ్ ఉంటుంది. LI అనేది ఏంటంటే లిస్ట్ ఐటమ్ అనమాట. LI అనేది లిస్ట్ ఐటమ్. సపోజ్ ఇక్కడ కాఫీ, ఫస్ట్ లిస్ట్ ఐటమ్ ఏంటంటే కాఫీ. సెకండ్ లిస్ట్ ఐటమ్ మిల్క్. ఓకే, సో సెకండ్ లిస్ట్ ఐటమ్ మిల్క్. థర్డ్ లిస్ట్ ఐటమ్ కూల్ డ్రింక్. ఏదో ఒకటి ఇట్లా మీరు లిస్ట్ ఐటమ్స్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళండి. ఓకే, కూల్ డ్రింక్స్. ఇది ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. అంతే. అన్ఆర్డర్డ్ లిస్ట్ తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ రాసుకుందాం. చాలా ఈజీగా ఉంటాయి చూడండి. ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది, ఏముండదు. అన్ఆర్డర్డ్ లిస్ట్కు UL అనేది ట్యాగ్. పేర్లోనే ఉంది కదా అన్ఆర్డర్డ్ లిస్ట్. UL ఓపెన్, UL క్లోజ్. తర్వాత డెఫినేషన్ లిస్ట్, ఇది కూడా రాసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనము పేజ్లో డెఫినేషన్స్ రాసుకోవాలంటే ఈ డెఫినేషన్ లిస్ట్ వాడుకుంటే అయిపోతుంది. ఇదేమో సెకండ్, ఇదేమో థర్డ్. సో ఇప్పుడు డెఫినేషన్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. డెఫినేషన్ లిస్ట్లో DL అనేది రూట్ లెవెల్ ట్యాగ్. పేర్లోనే ఉంది కదా డెఫినేషన్ లిస్ట్ అని. DL రూట్ లెవెల్ ట్యాగ్. లోపలికి వస్తే డెఫినేషన్ టైటిల్ ఉంటుంది దానికి. తర్వాత డెఫినేషన్ డిస్క్రిప్షన్ ఉంటుంది. లేకపోతే డెఫినేషన్ డేటా అంటారు. డెఫినేషన్ డిస్క్రిప్షన్ అన్నా పర్లేదు, డెఫినేషన్ డేటా అన్నా పర్లేదు. ఓకే. తర్వాత డెఫినేషన్ టైటిల్కి వస్తే సపోజ్ నాకు డెఫినేషన్ టైటిల్ ఏంటంటే కాఫీ. సో డెఫినేషన్ డిస్క్రిప్షన్ ఏంటంటే కాఫీ ఈజ్ a hot drink. More number of people likes in morning. ఓకే, సో ఇది ఇక్కడ ఒక చిన్న డిస్క్రిప్షన్ రాసుకున్నానండి, ఏం లేదు. ఆ పర్టికులర్ డెఫినేషన్ టైటిల్ని డిస్క్రిప్షన్ని యాజ్ యూజువల్గా కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను మళ్ళీ మిల్క్ అంటే ఏంటి, కూల్ డ్రింక్ అంటే ఏంటి అవన్నీ రాయట్లేదు. జస్ట్ ఇదే కాఫీని ఇక్కడ రాసేసుకుంటున్నాను. తర్వాత మీరు కావాలంటే మార్చేసుకోండి. సో మిల్క్. ఓకే, సో దెన్ కూల్ డ్రింక్ మార్చేద్దాంలేండి అది కూడా. ఎందుకు కూల్ డ్రింక్ ఈజ్ అ కూల్ డ్రింక్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ సమ్మర్. ఓకే, దట్స్ ఆల్ ఎనఫ్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్త ప్రోగ్రామ్ రాసుకుందాం. లిస్ట్ ఐటమ్స్ అని కొత్త ప్రోగ్రామ్ రాసుకుందాం. సేవ్ ఇట్ యాస్ లిస్ట్ ఐటమ్స్. పేరు ఏదైనా పెట్టుకోండి అండి, మీ ఇష్టం. బట్ నేను ఇక్కడ మీకు అర్థం అవడానికి లిస్ట్ ఐటమ్స్ అని రాస్తాను. .html is mandatory. ఓకే, తర్వాత
ఆ లిస్ట్ ఐటమ్స్ అన్ని ప్లేస్ చేసుకుందామా ఒక్కొక్కటి. ఫస్ట్ ఏంటి ఆర్డర్ లిస్ట్, సెకండ్ అన్ఆర్డర్ లిస్ట్, థర్డ్ ఏంటి డెఫినేషన్ లిస్ట్. మూడింటిని ఎత్తి పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆర్డర్ లిస్ట్ని ఒక ఆర్డర్ లిస్ట్ని కాస్త H1లో పెట్టేస్తాను. H1లోను H2లోను పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం హెడింగ్ లాగా ఉంటుంది కదా, అది H2ని ఓపెన్ చేసి H2ని క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ కూడా అదే పెట్టుకుందాం. ఇది అవసరం లేదు, తీసేయండి, అండర్లైన్ తీసేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ H2కి క్లోజింగ్ ఉంది కదా, అది కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేసుకుందాం. ఓకే, H2 ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి అవుట్పుట్. ఆర్డర్ లిస్ట్ ఏంటంటే 1 2 3 నంబర్స్ వస్తాయి. అన్ఆర్డర్ లిస్ట్ ఏంటంటే ఇట్లా డాట్లు వస్తాయి. డెఫినేషన్ లిస్ట్ ఏంటంటే ఇట్లా డెఫినేషన్లు వస్తాయి. అంటే డెఫినేషన్ టైటిల్, డెఫినేషన్ డిస్క్రిప్షన్. చూసారా, డెఫినేషన్ టైటిల్, డెఫినేషన్ డిస్క్రిప్షన్ ఇట్లా వస్తుంది అనమాట. కాఫీ, మిల్క్, కూల్ డ్రింక్. సో చూడండి, HTML నేర్చుకోవడం చాలా సింపుల్. మీకు ట్యాగ్స్ ఎలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు బ్రిక్స్ ఎలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. బ్రిక్స్ ఎలా పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ అంతా క్రియేట్ అయిపోతుంది. ఇంకా తర్వాత దానికి కావాల్సిన పెయింటింగ్స్, డెకరేషన్స్ అవన్నీ CSSలో చేసుకుంటాం. దీనికి కావాల్సిన డెకరేషన్స్, కాస్మెటిక్స్ చేంజెస్, లేకపోతే మనకు కావాల్సిన కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఫాంట్స్, సైజెస్ అన్ని CSSలో పెట్టుకుంటాం. HTML ఈజ్ ఓన్లీ ఫర్ ద క్రియేషన్ అంతే. తర్వాత మనకు కావాల్సిన స్టైల్స్ కానీ, కలర్స్ కానీ, ఇంకా మీ ఇష్టం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ మొత్తం CSSలో పెట్టుకుంటాం. అవన్నీ CSS సింటాక్స్ అనమాట. ఓకే, సో maybe you got to understand all the things. Okay, so let it be. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే పారాగ్రాఫ్ చూసామండి. సో HTML ట్యాగ్ చూసాము, హెడ్ ట్యాగ్ చూసాము, తర్వాత బాడీ ట్యాగ్ చూసాము, తర్వాత పారాగ్రాఫ్ చూసాము, P ట్యాగ్, మల్టిపుల్ హెడింగ్స్ చూసాము. H1 to H6 వరకు హెడింగ్స్ ఉన్నాయి. తర్వాత మల్టిపుల్ లిస్ట్ ఐటమ్స్ కూడా చూసాము. ఓకే, సో అంటే మనకి ఆర్డర్డ్ లిస్టు, అన్ఆర్డర్డ్ లిస్టు, తర్వాత అన్ఆర్డర్డ్ లిస్టు, ఓకే, తర్వాత డెఫినేషన్ లిస్ట్, ఇలా చూసాము. ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్కి వెళ్దాము. నెక్స్ట్ టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లోకి వెళ్దాము. HTMLలో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి. టేబుల్స్ క్రియేట్ చేయడానికి టేబుల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ టేబుల్ ట్యాగ్ లోపల టేబుల్కి కామన్గా ఉండేది ఏంటి అంటే టేబుల్కి రో ఉంటుంది. టేబుల్ రోకి మళ్ళీ కాలమ్స్ ఉంటాయి. టేబుల్ రోని TRతో డిఫైన్ చేస్తాము. మళ్ళీ TR లోపల TDs అని ఉంటాయి, అంటే టేబుల్ డేటా అంటారు. TR లోపల ఇంటర్నల్గా TDs ఉంటాయి, అంటే టేబుల్ డేటా ఉంటుంది. సో ఈ టేబుల్ డేటాలో మనకు కావాల్సిన కాలమ్స్ని మెన్షన్ చేసుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ చేద్దాము, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది క్లియర్గా. I will tell you. I will create a new application now and save it as coming to your folder. Yeah, so 5 to 6, same folder, and it could be table.html. ఓకే, table.htmlకి మనం ఫస్ట్ HTMLని రెడీ చేసుకుందాము. సో మొత్తం రాయపని లేదు, డైరెక్ట్గా టేబుల్ అని రాసుకుందాం. టేబుల్కి TR అని చెప్పాను కదా, TR ఉంటుంది. TR అనేది టేబుల్ రో అనమాట. మళ్ళీ TR లోపల TD అని ఉంటాయి. మల్టిపుల్ TDస్ని పెట్టుకుందాం. ఫస్ట్ టైం సీరియల్ నెంబరు, తర్వాత TD. ఓకే, సో సీరియల్ నెంబరు, ఒక నేమ్ అని రాసుకుందాం. తర్వాత TD, ఇక్కడేమో క్వాలిఫికేషన్ అని రాసుకుంటాం. సో ఇది ఫస్ట్ TR అనమాట. ఈ TRకి సంబంధించిన డేటా కోసం ఫస్ట్ సీరియల్ నెంబర్ వచ్చేసి సీరియల్ నెంబర్ 1, నేమ్ వచ్చేసి సంథింగ్ లైక్ శ్రీనివాస్, క్వాలిఫికేషన్ వచ్చేసి MCA. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక రో,
and let it be, I will be preparing multiple rows now. ఒక నెంబర్ ఆఫ్ రోసెస్ పెట్టుకుందాం. అంతే అండి. టేబుల్ లోపల టీఆర్స్, ఆ టీఆర్స్ లోపల టీడీస్. టీడీ అనేది టేబుల్ డేటా, టీఆర్ అనేది టేబుల్ రో. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా రాస్తాను. టీఆర్ ఇస్ టేబుల్ రో, టేబుల్ రో, అండ్ టీడీ వచ్చేసి టేబుల్ డేటా, లేకపోతే దీన్ని కాలం అని కూడా అనుకోవచ్చు. కాలం, కాలం కూడా అనుకోవచ్చు. సో నథింగ్, బోత్ ఆర్ యాక్చువల్లీ సేమ్. దీనిలోనే మనం నోట్స్ అని రాసుకుందాం. సో ఫస్ట్ మనం టేబుల్లోకి వచ్చాము అండ్ టీఆర్స్ టీడీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే కనుక, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేస్తే ఓపెన్ ఇన్ ద బ్రౌజర్, బ్రౌజర్లోకి ఓపెన్ చేస్తే మనకి ఇట్లా సీరియల్ నెంబరు, నేము, క్వాలిఫికేషన్ అన్నీ వస్తాయి. సీరియల్ నెంబరు, నేము, క్వాలిఫికేషన్. సో ఫస్ట్ టేబుల్ కంప్లీట్ విడ్త్కి ఆక్యుపై చేయడానికి మనం కొన్ని ప్రాపర్టీస్ రాసుకుంటాము. విడ్త్ అని ఒకటి ప్రాపర్టీ ఉంటుంది. విడ్త్ 100% మెన్షన్ చేసుకుంటే, తర్వాత బోర్డర్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. అట్రిబ్యూట్ అంటారు దీన్ని. విడ్త్ అట్రిబ్యూట్, బోర్డర్ అట్రిబ్యూట్. బోర్డర్ వచ్చేసి ఒక 2 పిక్సెల్ మెన్షన్ చేసుకుంటాము, 2 px ఆర్ 2, దట్స్ ఇట్ ఎనఫ్. సో ఇలా మెన్షన్ చేసుకున్నప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే టేబుల్ అనేది కంప్లీట్ రో, కంప్లీట్ విడ్త్ ఆఫ్ ద పేజ్కి ఆక్యుపై అయిపోతుంది. కంప్లీట్ విడ్త్ ఆఫ్ ద పేజ్కి ఆక్యుపై అయిపోతుంది. సో చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఒక టేబుల్కి టేబుల్ ట్యాగ్, ఇన్సైడ్ ద టేబుల్ రో, ఇన్సైడ్ ద టేబుల్ డేటా టీడీ. సో ఇట్లా ఒక టేబుల్ని మనం రాసుకోవచ్చు. ఈ టేబుల్ ఏంటంటే హెడర్ లైన్ టేబుల్ అనమాట. ఈ టేబుల్ ఏంటంటే హెడర్ లైన్ టేబుల్. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే హెడర్తో ఒక టేబుల్ రాసుకుందాం. సేమ్ టేబులే, కాకపోతే కాన్సెప్ట్ మారుతుంది అంతే. టీ హెడ్, టీ బాడీ అని 2 ఇంటర్నల్ ట్యాగ్స్ వస్తాయి. టీ హెడ్ అనేది ఒకటి. హెడర్ని హెడ్లో పెట్టుకుంటాము, ఇంటర్నల్ బాడీ మొత్తం బాడీలో పెట్టుకుంటాము అంతే. సో హెడర్లో ఏం చేద్దాము అంటే టీహెచ్, టీఆర్, టీహెచ్, ఒక టీఆర్ తీసుకొని అందులో టీహెచ్లు రాసుకుందాం. ఒక టీఆర్ తీసుకొని అందులో మళ్ళీ టీహెచ్లు రాసుకుందాం. సో ఫస్ట్ది టీహెచ్, ఇంకా ప్రతిదీ టీహెచ్ అనండి. టీహెచ్ అనేది టేబుల్ హెడర్ అనమాట. ఎవ్రీథింగ్ టీహెచ్ ఇక్కడ అంటే హెడర్ అని అర్థం, టేబుల్ హెడింగ్ అని అర్థం. ఇంకా యాజ్ యూజువల్గా టీ హెడ్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ. మళ్ళీ టీ బాడీలోకి వెళ్తే, టీ బాడీలోకి వెళ్ళాము. టీ బాడీలో మళ్ళీ యాజ్ యూజువల్గా కింద ఉన్న ఏదైతే సీరియల్ నెంబర్ ఏదైతే ఉన్నాయో దీన్ని యాజ్ యూజువల్గా కాపీ చేసుకుందాం. ఇదంతా టీ బాడీలో పెట్టుకుంటాం. ఇది టీ బాడీకి సంబంధించిన టీఆర్స్, టీ బాడీకి సంబంధించిన టీఆర్స్ ఇవన్నీ. ఓకే, సో 1 2 3. సో పైన ఉన్న టేబుల్కి కింద ఉన్న టేబుల్కి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది. పైన ఉన్న టేబుల్లో ఈ సీరియల్ నెంబరు, నేము, క్వాలిఫికేషన్ అనేవి సెంటర్లో లేవు. అట్ ద సేమ్ టైం బోర్డులో కూడా లేవు. ఈ కింద ఉన్న టేబుల్లో ఏంటంటే సీరియల్ నెంబరు, నేము, క్వాలిఫికేషన్ అనేవి బోర్డులోకి వచ్చేసినాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే టెక్స్ట్ సెంటర్కి అలైన్ అయిపోయింది, అంటే సెంటర్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. సో దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్, వితౌట్ టీ హెడ్ టీ బాడీ ఎలా ఉంటుంది అండ్ విత్ టీ హెడ్ టీ బాడీ టేబుల్ ఎలా ఉంటుంది. సో మనం టేబుల్కి మధ్యలో ఒక బ్రేక్ కావాలి అంటే యూ పుట్ ఆన్ అ బ్రేక్. ఒక చిన్న బ్రేక్లు పడేద్దాం, రెండు బ్రేక్, బిఆర్ ఒకటి పెట్టేసుకుంటే బ్రేక్ అయిపోతుంది. అంటే టేబుల్కి మీకు కొంత స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. టేబుల్ లుక్ ఫీల్ గుడ్ అనమాట. టేబుల్ లుక్ ఫీల్ గుడ్. ఇంకా దీనికి సంబంధించిన డెకరేషన్, కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఫాంట్స్ అవన్నీ మనం సిఎస్ఎస్లో రాసుకుందాం. ప్రస్తుతానికి దెర్ ఇస్ నో సిఎస్ఎస్. ఇప్పుడు ప్రస్తుతానికి సిఎస్ఎస్ లేదు. సిఎస్ఎస్ వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఆ కలర్లు కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్లు కానీ, ఫాంట్ గట్రా మొత్తం యాడ్ చేసుకుంటాం. ప్రస్తుతానికి అదంతా ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ టేబుల్ వితౌట్ హ్యావింగ్ సిఎస్ఎస్. ఏంటంటే జస్ట్ ఒక స్కెల్టన్ లాగా ఉంటుంది, స్కెల్టన్ HTML అంతే. ఒక డెకరేషన్ ఇదంతా రావాలి, లుక్ ఫీల్ గుడ్ రావాలి అంటే సిఎస్ఎస్ పడాలి. అట్ ద సేమ్ టైం ఫంక్షనాలిటీ ఏదైనా పని చేయాలి అంటే జావా స్క్రిప్ట్ రాయాలి. అంటే క్లిక్ ఏదైనా బటన్ని క్లిక్ చేయాలి అన్నా,
ఫామ్లో డేటాని మనం సర్వర్కి పంపించాలన్నా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్స్ చేయాలన్నా అవన్నీ కూడా జావా స్క్రిప్ట్లో ఉంటాయి. ప్రస్తుతానికి అదంతా కాన్సెప్ట్ ఉండదు. HTML అంటే జస్ట్ ఒక స్కెల్టన్ లాంటిదే. ఆ స్కెల్టన్ని +2 నేర్చుకుందాం, తర్వాత స్లోగా డెకరేషన్స్ నేర్చుకుందాం, తర్వాత స్లోగా స్క్రిప్టింగ్ నేర్చుకుందాం, జావా స్క్రిప్ట్ నేర్చుకుందాం. 1 by 1 వి అండర్స్టాండ్. ఓకే, సో ఇదే టేబుల్ అండి. తర్వాత రో స్పాన్స్, కాల్ స్పాన్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి రో స్పాన్, కాల్ స్పాన్కి. అవి మీరు వర్కౌట్ చేసుకోండి, ఏం అవసరం లేదు. రో స్పాన్ అట్రిబ్యూట్ ఎలా ఉంటుంది, కాల్ స్పాన్ అట్రిబ్యూట్ ఎలా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ W3 స్కూల్స్లో దొరుకుతాయి. వాటిని మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసుకోండి. కింద ఇంకొక టేబుల్ వేసుకొని రో స్పాన్ ఎలా ఉంటుంది, కాల్ స్పాన్ ఎలా ఉంటుంది. కాల్ స్పాన్ అంటే సి దీనికి మళ్ళీ విడ్త్ అవన్నీ వేసుకోవాలి కదా. ఈ టేబుల్కి కూడా ఫస్ట్ మేజర్ ప్రాపర్టీస్ విడ్త్ 100%, తర్వాత బోర్డర్. ఇది వేసుకుంటే కొంచెం లుక్ ఫీల్ గుడ్ ఉంటుంది, అంటే ఏం లేదు. టేబుల్ బోర్డర్ పుట్టుకు పెట్టుకొని రో స్పాన్ ఏంటి, కాల్ స్పాన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సో రో స్పాన్ ఇప్పుడు డౌన్లో ఉన్న రో ఏదైతే ఉందో అది 2 కాలమ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. డౌన్లో ఉన్న రో అనేది 2 కాలమ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 2 కాలమ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తాం, ఒకటే DD తీసుకుంటాం, దాని కాల్ స్పాన్ 2 తీసుకుంటాం. అంటే 2 కాలమ్స్ని ఆక్యుపై చేయని అర్థం, 2 కాలమ్స్ని ఆక్యుపై చేయని అర్థం. అలాగే దీన్నేమో కాల్ స్పాన్ అంటాము. అదేవిధంగా రో స్పాన్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ వేసేసుకోండి. రో స్పాన్, ఇక్కడే రో స్పాన్ అని సెర్చ్ చేసుకుంటే మీకు దొరికిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇంత కాలమ్ని ఎలా అయితే ఆక్యుపై చేస్తామో ఇప్పుడు అలానే రోస్ని ఆక్యుపై చేస్తాం. ప్రీవియస్గా మనము కాలమ్స్ని ఎలా అయితే ఆక్యుపై చేస్తామో ఇప్పుడు అదే విధంగా రోస్ని ఆక్యుపై చేస్తాం. అదే రో స్పాన్ అనమాట. సో చూడండి, థర్డ్ TD ఏదైతే ఉందో అది కంప్లీట్గా రో స్పాన్ 2 తీసుకుంది. థర్డ్ TD ఏదైతే ఉందో అది కంప్లీట్ రో స్పాన్ 2 తీసుకుంది. ఓకే, లెట్ ఇట్ బి. I'll just go and give the properties. Table width యాజ్ యూజువల్గా 100% పెట్టుకుందాం. తర్వాత బోర్డర్ వచ్చేసి యాజ్ యూజువల్గా 2 పిక్సెల్ పెట్టుకుందాం. అండ్ నౌ యూ సీ రో స్పాన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో రో స్పాన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్లీ ఏంటంటే కాల్ స్పాన్, దిస్ టైం ఏంటంటే రో స్పాన్. అంటే 2 కాలమ్స్కి ఒకటే రో తీసుకుంది, 2 కాలమ్స్కి ఒకటే రో తీసుకుంది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ 2 కాలమ్స్ కింద ఉన్న 2 రోస్కి ఒకటే రో తీసుకుంది, అది రో స్పాన్ అనమాట. సో ఇది టేబుల్కి సంబంధించిన మ్యాటర్. టేబుల్ ఇలా వర్కౌట్ చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. టేబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో. ఈ టేబుల్ని యూజ్ చేసి మనం కంప్లీట్ లేఅవుట్నే, అంటే ఒక వెబ్ పేజ్నే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు టేబుల్ లేఅవుట్ మీద ఒక చిన్న వెబ్ పేజ్ క్రియేట్ చేసి చూపిస్తాను, అప్పుడు మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు టేబుల్స్ ఎలా ఉంటాయి అంటే. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హైపర్ లింక్స్ అండి. హైపర్ లింక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో హైపర్ లింక్స్ చూస్తూనే ఉంటాం. అంటే ఏదన్నా ఒక న్యూస్ అప్లికేషన్ ఒకటి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ చూపిస్తాను, oneindia.com అని ఉంటుంది. oneindia.com తీసుకోండి, oneindia.com. సో oneindia.com తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ లింక్స్ దొరుకుతాయి. ఇక్కడ ప్రతిదీ ఒక హైపర్ లింక్ అనమాట. ఇక్కడ ఉంది చూసారా, NGOs అని ఉంది, ఇక్కడ NGO ఆర్గనైజ్, ఇది ఒక హైపర్ లింక్. అది క్లిక్ చేస్తే వేరే పేజ్కి మనకి రీడైరెక్ట్ చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వస్తున్నాం, మళ్ళీ ఇండియా యాడ్స్ కోవిడ్ కేసెస్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే వేరే పేజ్కి నావిగేట్ అవుతుంది. సో ఇట్లా నావిగేట్ చేయాలి అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి పేజ్ టు పేజ్ ఇంటర్లింకింగ్, పేజ్ టు పేజ్ ఇంటర్లింకింగ్ ప్రాసెస్ ఇస్ లింకింగ్ ప్రాసెస్. పేజ్ టు పేజ్ ఇంటర్లింకింగ్ ప్రాసెస్ ఇస్ లింకింగ్ ప్రాసెస్. దీనికి మనం వాడే కాంపోనెంట్ ఏంటంటే we have to use hyperlinks. Hyperlinks are using linking pages. Okay, one more point ఒకటి చెప్పుకుందాం. hyperlinks by default underline and blue color style.
హైపర్ లింక్స్ బై డిఫాల్ట్ అండర్లైన్ అండ్ బ్లూ కలర్ స్టైల్. ఎందుకంటే మనం ఒక చిన్న హైపర్ లింక్ని క్రియేట్ చేసినప్పుడు దానికి బ్లూ కలర్ అండర్లైన్ డిఫాల్ట్ ఉంటుంది. అది డిఫాల్ట్ స్టైల్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ హైపర్ లింక్స్ ఆర్ ఇన్లైన్ ట్యాగ్స్. ఈ ఇన్లైన్ ట్యాగ్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఐ విల్ టెల్ యూ. అండ్ వన్ మోర్ పాయింట్, హైపర్ లింక్స్ ఆర్ హ్యావింగ్ href attribute. ఓకే, attribute అంటే ఏంటనేది కూడా చెప్తాను. href attribute. This is a special attribute. This is a special attribute. I will tell you what is href attribute, and I will tell you what is inline tag also. Okay, one more time. So ఇక్కడ ఒక పేజ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ వన్ సింపుల్ వెబ్ పేజ్ లైక్ దిస్. ఒక ట్యాగ్ ఉందండి. ఈ ట్యాగ్ ఏంటంటే వెనెవర్ ఐ క్రియేట్ ఎ ట్యాగ్, ఒక ట్యాగ్ని క్రియేట్ చేసినప్పుడు అది పేజ్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. దాన్ని బ్లాక్ లెవెల్ ట్యాగ్ అంటారు. ఒక ట్యాగ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ట్యాగ్ మీరు ఇచ్చిన కంటెంట్ని బేస్ చేసుకొని ఆక్యుపై చేసుకుంటారు. దాన్నే ఇన్లైన్ ట్యాగ్ అంటారు. దీన్ని ఏంటంటే బ్లాక్ లెవెల్ ట్యాగ్ అంటాము. కింద ఉన్న దాన్నేమో ఇన్లైన్ ట్యాగ్ అంటాము. బ్లాక్ లెవెల్ ట్యాగ్. ఈ కింద ఉన్న ట్యాగ్ ఏంటంటే ఇన్లైన్ ట్యాగ్. కింద ఉన్న ట్యాగ్ ఇన్లైన్ ట్యాగ్, పైన ఉన్న ట్యాగ్ బ్లాక్ లెవెల్ ట్యాగ్. మనకి HTML కొన్ని ట్యాగ్స్ బ్లాక్ లెవెల్ ట్యాగ్స్, కొన్ని ట్యాగ్స్ ఇన్లైన్ ట్యాగ్స్. నేను కాంపోనెంట్ పేరు చెప్పేటప్పుడు అది బ్లాక్ లెవెల్ ఇన్లైన్ అని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకున్నాము. పారాగ్రాఫ్ వచ్చేసి మీకు బ్లాక్ లెవెల్ ట్యాగ్. అట్లానే హెడింగ్స్ ఉన్నాయి. H1 to H6 హెడింగ్స్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా బ్లాక్ లెవెల్ ట్యాగ్స్. అంటే మీరు ఒక్కసారి అది క్రియేట్ చేశారు అంటే నెక్స్ట్ కాంపోనెంట్ని పక్కనే అలౌ చేయదు. అది నెక్స్ట్ కాంపోనెంట్ కిందకి వెళ్ళిపోతుంది. ఒక H1 రాసుకున్నాం అనుకోండి, ఇంకా స్పేస్ ఉంది నా పేజ్లో, బట్ H2 వచ్చేసి కింద వెళ్ళిపోతుంది, H3 వచ్చి కింద వెళ్ళిపోతుంది, H4 వచ్చి కింద వెళ్ళిపోతుంది. ఈ స్పేస్ ఖాళీ ఉంది కదా, ఈ స్పేస్ అంతా వేస్ట్ కదా. కానీ అది బ్లాక్ లెవెల్ కాబట్టి ఏం చేసిందంటే అది మొత్తం ఆక్యుపై చేసుకుంది. మీరు కంటెంట్ కొంచెం రాసినా సరే అది మొత్తం ఆక్యుపై చేసుకుంది. ఇట్లా ఆక్యుపై చేసుకుంది, మీకు స్పేస్ వేస్ట్ అయిపోతుంది కదా. వాటిని బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అంటారు. ఇన్లైన్ ట్యాగ్ అలా కాదు. ఇప్పుడు నేను 2 హైపర్ లింక్స్ తీసుకున్నాను అనుకోండి. 2 హైపర్ లింక్స్ తీసుకుంటే ఇట్లా వస్తాయి, పక్కనే వస్తాయి. 3 హైపర్ లింక్స్ తీసుకున్నాను అనుకోండి, ఇంకొకటి పక్కన యాడ్ అవుతుంది. స్పేస్ అనేది కన్జ్యూమ్ చేయకుండా స్పేస్ అనేది మనకి యూటిలైజ్ అవుతుంది. స్పేస్ కన్జ్యూమింగ్ ఇస్ డిఫరెంట్, స్పేస్ యూటిలైజేషన్ ఇస్ డిఫరెంట్. ఇన్లైన్ ట్యాగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్పేస్ యూటిలైజేషన్. ఏంటి అంటే స్పేస్ యూటిలైజేషన్. బ్లాక్ లెవెల్ ట్యాగ్ వల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటంటే స్పేస్ కన్జ్యూమింగ్, అదొక్కటే. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇన్లైన్ ట్యాగ్. ఇది కూడా ఇన్లైన్ ట్యాగ్. సో మనం ఇప్పుడు ఒకసారి హైపర్ లింక్స్ క్రియేట్ చేసుకుని చెక్ చేద్దాం అసలు ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. తర్వాత ఇక్కడ చెప్పాను కదా, లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది. హైపర్ లింక్స్ ఆర్ హ్యావింగ్ href attribute అని. href attribute అనేది ఒక అట్రిబ్యూట్ దొరుకుతుంది అండి. ఈ అట్రిబ్యూట్ వల్ల మనకి యూజేజ్ ఏంటంటే ఆ అట్రిబ్యూట్లోనే మనకు కావాల్సిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎక్కడి నుంచి ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి మూవ్ అవ్వాలి, ఆ పర్టికులర్ లింక్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. దానికే href అంటే ఏంటంటే హైపర్ రిఫరెన్స్ అనమాట. href మీన్స్ హైపర్ రిఫరెన్స్. వాట్ ఈస్ ద మేజర్ రిఫరెన్స్ టు కనెక్ట్ అనదర్ పేజ్. ఓకే, విల్ క్రియేట్ వన్ శాంపుల్ అప్లికేషన్ ఫర్ దాట్. ఒక చిన్న అప్లికేషన్ క్రియేట్ చేస్తాను, చూడండి. సేవ్ ఇట్ యాస్ హైపర్ లింక్స్ డాట్ HTML. ఓకే, సో HTML అండ్ హైపర్ లింక్స్. ఇక్కడ బాడీకి వచ్చేసి మనము హైపర్ లింక్స్ రాసుకుందాము. ఒక href, మనము ట్యాగ్ రాసుకోలేదు కదా. హైపర్ లింక్స్ ఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ ఏ ట్యాగ్. హైపర్ లింక్స్ ఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ ఏ ట్యాగ్. ఏ అనే ట్యాగ్ ద్వారా మనం హైపర్ లింక్స్ ని క్రియేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ ఈజ్ ద ట్యాగ్, href ఈజ్ ద అట్రిబ్యూట్. href
అండ్ వాట్ ఈస్ ద లింక్ యూ వాంట్, యూ కెన్ జస్ట్ గివ్ ద లింక్. మనం ఒక గూగుల్ పేజ్కి కనెక్ట్ అవ్వాలి అనుకో, లేకపోతే oneindia.comకే కనెక్ట్ అవ్వాలి అనుకో, ఆ oneindia.comని ఇక్కడ మెన్షన్ చేసేయండి, అయిపోతుంది. తర్వాత దాని పేరేంటి ఇక్కడ వన్ ఇండియా, తర్వాత ఏ క్లాస్, ఇక్కడ ఇది హైపర్ లింక్ అనమాట. లెట్ మీ ఒకసారి చూపిస్తాను. ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని కొడితే మీకు హైపర్ లింక్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది, వన్ ఇండియా మీద క్లిక్ చేయమని చెప్తుంది. వన్ ఇండియా మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ టు వన్ ఇండియాకి డైరెక్ట్గా మూవ్ అవుతుంది. సార్ నాకు ఇట్లా వద్దు, సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది చూసారా. సో ఇది క్లిక్ చేస్తే సేమ్ పేజ్లోనే ఓపెన్ అవుతుంది, అంటే వేరే ట్యాబ్ తీసుకోవట్లేదు, అది వేరే ట్యాబ్కి వెళ్ళట్లేదు, సేమ్ ట్యాబ్లోనే ఓపెన్ అవుతుంది. బట్ నాకు అది సేమ్ ట్యాబ్ వద్దు, వేరే ట్యాబ్కి వెళ్ళాలి. ఇలా సేమ్ ట్యాబ్ వద్దు, నాకు వేరే ట్యాబ్కి వెళ్ళాలి అంటే ట్యాబ్ చేంజ్ అవ్వాలి, న్యూ ట్యాబ్ అంటాం కదా. అలా న్యూ ట్యాబ్ కావాలన్నప్పుడు మనకి ఇంకొక స్పెషల్ అట్రిబ్యూట్ ఉంది. అట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్ అండర్స్కోర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్కోర్ బ్లాంక్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ అట్రిబ్యూట్ యొక్క పని ఏంటి అంటే ఇట్ విల్ టేక్ అ న్యూ ట్యాబ్. ఓకే, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ అండర్స్కోర్ బ్లాంక్. This is the special attribute. Opens link in a new tab. Okay, so this is the very important point అండి. This is the special attributes opens link in a new tab. అది న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేయడానికి పాసిబుల్ చేస్తుంది. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది ఒకసారి చూద్దాము. ఓకే, లెట్ ఇట్ బి, గో బ్యాక్, ఓకే, రిఫ్రెష్. అండ్ ఫస్ట్ వన్ ఇండియా సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. సెకండ్ వన్ ఇండియా టేక్ అ న్యూ ట్యాబ్, కొత్త ట్యాబ్లోకి వెళ్ళింది. హైపర్ లింక్స్లో ఓపెన్ అవ్వట్లేదు, కొత్త ట్యాబ్ తీసుకుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా రాసుకుందాము హైపర్ లింక్స్. ఇక్కడ కావాలంటే ఒక బ్రేక్ పెట్టుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా బ్రేక్ పెట్టుకొని మూవ్ టు నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాను. అండ్ దీని పేరు కూడా వన్ ఇండియా ఇన్ న్యూ ట్యాబ్ అంటాను. వన్ ఇండియా ఇన్ న్యూ ట్యాబ్ అంటాను, ఎందుకంటే అది క్లియర్గా మనకు ఒక ఐడెంటిఫికేషన్, అంటే మనకు తెలవాలి. వన్ ఇండియా నార్మల్గా ఓపెన్ అవుతుంది సేమ్ ట్యాబ్, వన్ ఇండియా ఇన్ న్యూ ట్యాబ్ అంటే పక్కా ఇంకొక ట్యాబ్ క్రియేట్ అవుతుంది కదా. సో అలా రావడానికి టార్గెట్ బ్లాంక్ అనే అట్రిబ్యూట్ రాస్తాం. ఓకే, సో ఈ రోజు నుంచి మనము HTML నిన్న వరకు మనము హైపర్ లింక్స్ వరకు HTML లో కవర్ చేసుకున్నాము. ఇవాళ నుంచి మనం ఏంటంటే ఇమేజెస్, HTML లో బేసిక్గా ఇమేజెస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇమేజెస్ని ఎలా ప్లేస్ చేయాలి HTML లో అనే దాని మీద వర్కౌట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు HTML లో టెక్స్ట్ ఎంత అయితే ఇంపార్టెంటో అలాగనే ఇమేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మేజర్ పార్ట్ అనేది టెక్స్ట్ ఒకటి, ఇమేజెస్ ఒకటి. HTML వెబ్ పేజ్ మీద మనకు మేజర్ కనిపించేది ఏంటంటే టెక్స్ట్తో పాటు ఇమేజెస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఆ ఇమేజెస్ని ఎలా ప్లేస్ చేయాలి, వాటికి ఎన్ని వేస్ ఉన్నాయి. ఓకే, దానికి ఆ వేస్ అన్ని చూద్దాం. ఫస్ట్ వే ఏంటంటే ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ ద సేమ్ ఫోల్డర్. ఇమేజెస్ సేమ్ ఫోల్డర్లో నుంచి లోడ్ చేయడం ఎలా. రెండవది ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫోల్డర్. ఒక డిఫరెంట్ ఫోల్డర్ నుంచి ఎలా లోడ్ చేస్తాం, ఇమేజెస్ ఎలా లోడ్ చేస్తాం, ఇదొక కాన్సెప్ట్. థర్డ్ ఫోల్డర్ ఏంటంటే ఇప్పుడు HTML ఫైల్స్ ఒక ఫోల్డర్లో పెట్టి అండ్ ఇమేజ్ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టి, అప్పుడు అలాంటి ఉన్నప్పుడు ఎలా కాన్సెప్ట్లో మనం ఎలా లోడ్ చేస్తాం అంటే HTML ఫైల్స్ ఒక ఫోల్డర్, HTML ఫైల్స్ అండ్ ఇమేజెస్ ఫోల్డర్ సపరేట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. HTML ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్ ఉంటుంది, ఇమేజెస్ అన్ని ఒక సపరేట్ ఫోల్డర్లో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఎలా లోడ్ చేయాలి. ఫోర్త్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ URL అనమాట. ఒక URL అడ్రస్ నుంచి ఎలా లోడ్ చేస్తాం. సో ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద మనం వర్కౌట్ చేద్దాం. వన్ బై వన్ మీకు డయాగ్రమాటికల్గా చూపిస్తాను. తర్వాత ప్రోగ్రామాటికల్గా కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. పెయింట్ తీసుకుంటాను.
ఫస్ట్ ఏంటి, ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ ద సేమ్ ఫోల్డర్ అన్నాను. అంటే ఇప్పుడు మనము హెచ్టీఎంఎల్ అంతా ఒక ఫోల్డర్లో రెడీ చేసుకుంటున్నాము. ఇది ఇక్కడ హెచ్టీఎంఎల్ ఫైల్ ఒకటి పెట్టుకుంటాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్టీఎంఎల్ ఫైల్ అనుకుంటే ఇక్కడ ఎక్కడో ఒక చిన్న ఇమేజ్ ఉందండి. ఈ ఇమేజ్ని ఇక్కడికి ఎలా లోడ్ చేయాలి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్లో మనం చేసుకోవాల్సిన సింటాక్స్ ఏంటంటే వెరీ సింపుల్ సింటాక్స్ ఇక్కడ రాసేది, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఐఎంజీ ఎస్ఆర్సి, ఎస్ఆర్సి అనేది ఇక్కడ అట్రిబ్యూట్. అక్కడ మనం ఇమేజ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి, అంతే, దట్స్ ఇట్. చాలా సింపుల్. ఇది మళ్ళీ సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్. ఈ ఐఎంజీ ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్, ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. ఐఎంజీ అనేది ఇక్కడ సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్. ఇక్కడ ఎస్ఆర్సి అనేది చాలా ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ అనమాట. ఈ ఎస్ఆర్సి ఇది లేకపోతే మనం ఈ ఇమేజ్ యొక్క నేమ్ని మెన్షన్ చేయడానికి కుదరదు. అండ్ రెండవది ఇది స్టెప్ 1 అనమాట. ఇది స్టెప్ 1. సో మీకు స్టెప్స్ అన్నీ ఒక్కొక్కటి రాస్తాను. ఇది స్టెప్ 1. తర్వాత స్టెప్ 2లోకి వెళ్తే ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మన హెచ్టీఎంఎల్ ఫైల్ ఏమో ఇక్కడెక్కడ ఉంది, ఇది హెచ్టీఎంఎల్ ఫైలు, అండ్ ఇక్కడెక్కడో మళ్ళీ ఒక ఫోల్డరు. ఈ సపరేట్ ఫోల్డర్లో మన ఇమేజెస్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. ఒక ఇమేజ్ కాదు, లోకల్ ఫోల్డర్లో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఫోల్డర్లో నుంచి ఈ ఇమేజ్ని తీసుకొచ్చి హెచ్టీఎంఎల్ ఫైల్లోకి లోడ్ చేయాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో హెచ్టీఎంఎల్ ఫైల్, ఇదేమో హెచ్టీఎంఎల్, ఇదేమో ఇమేజ్. ఇక్కడేంటి, ఇదేమో హెచ్టీఎంఎల్ అండ్ ఇదేమో ఇమేజెస్ ఫోల్డర్. ఇమేజెస్ కూడా ఫోల్డర్ పెట్టుకున్నాం ఇంటర్నల్గా. సో ఇలాంటి ఫోల్డర్లో నుంచి ఒక్కొక్క ఇమేజ్ని మనము ఎలా పికప్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ని మనం పికప్ చేయాలి. పికప్ చేసి ఈ హెచ్టీఎంఎల్లోకి లోడ్ చేయాలి. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు చాలా సింపుల్ సింటాక్స్ అండి, ఏం లేదు, డైరెక్ట్ ప్రాసెస్. ఐఎంజీ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫోల్డర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయకుండా మనకి అది రికగ్నైజ్ అవ్వదు అనమాట. తర్వాత ఐఎంజీ నేమ్, మళ్ళీ ఇది కూడా సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్. సో ఇది వచ్చేసి మీకు స్టెప్ 2 అనమాట. స్టెప్ 2లో జరిగే ప్రాసెస్ ఇది. తర్వాత స్టెప్ 3 తీసుకుందాం. స్టెప్ 3లోకి వస్తే చాలా చాలా సింపుల్. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెచ్టీఎంఎల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటాయి. అంటే హెచ్టీఎంఎల్స్కి ఒక ఫోల్డర్, సపరేట్ ఫోల్డర్ తీసుకొని, తర్వాత ఇమేజెస్కి ఒక సపరేట్ ఫోల్డర్. ఒకవేళ మన ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఇలా ఉందనుకో, హెచ్టీఎంఎల్స్ అన్నీ ఒక చోట, తర్వాత ఇమేజెస్ అన్నీ ఒక చోట ఫోల్డర్లో డిఫరెంట్ ఫోల్డర్స్లో ఉన్నాయి అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఎలా లోడ్ చేయాలి? ఇదేమో హెచ్టీఎంఎల్స్ ఫోల్డర్, ఇదేమో సిఎస్ఎస్ ఫోల్డర్. అంటే హెచ్టీఎంఎల్స్కి ఒక సపరేట్ ఫోల్డర్ ఉంది, సిఎస్ఎస్కి ఒక సపరేట్ ఫోల్డర్ ఉంది. అండ్ మన ఇమేజెస్ అన్నీ వచ్చేసి ఇమేజెస్ ఫోల్డర్, హెచ్టీఎంఎల్ ఫోల్డర్ అండ్ ఇమేజెస్ ఫోల్డర్. ఇదేమో ఇమేజెస్ ఫోల్డర్. ఓకే, సో హెచ్టీఎంఎల్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి, తర్వాత ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ లోపల హెచ్టీఎంఎల్ ఉంది, ఇక్కడెక్కడ ఇమేజెస్ ఉన్నాయి. బట్ ఇలాంటి కేసు ఒకటి దొరుకుతుంది. ఇలాంటి కేసు ఉన్నప్పుడు మనం ఎలా లోడ్ చేయాలి అన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా 2 ఫోల్డర్లు జంప్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఫోల్డరు, తర్వాత ఇంకో ఫోల్డర్, ఇలా జంప్ చేసి ఇలా లోడ్ చేయాలి. ఇలా లోడ్ చేయాల్సి వచ్చినప్పుడు సింటాక్స్ ఏం రాసుకోవాలి అంటే సింపులే, కన్ఫ్యూజ్ కాకండి. ఐఎంజీ ఎస్ఆర్సి తర్వాత డబుల్ డాట్ వచ్చేసి బ్యాక్ స్లాష్ కొట్టాలి. డబుల్ డాట్ బ్యాక్ స్లాష్, తర్వాత యాజ్ యూజువల్గా ఫోల్డర్ నేమ్, తర్వాత స్లాష్, మళ్ళీ తర్వాత ఐఎంజీ నేమ్. కొంచెం జాగ్రత్తగా పాత్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఈ పాత్ మిస్ అయిందంటే మీకు ఇమేజ్ లోడ్ అవ్వదు. మీరు ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నారో ఆ పాత్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయాలి విత్ బ్యాక్ స్లాషెస్. నేను చూపిస్తాను మీకు, ఒక డయాగ్రామ్ రాసి చూపిస్తాను. దాని తర్వాత ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే లోడింగ్ ఇమేజెస్ ఫ్రమ్ ద యూఆర్ఎల్, వెబ్ బ్రౌజర్ నుంచి ఎలా లోడ్ చేయాలి. ఇది హెచ్టీఎంఎల్ అనుకుంటే, ఇక్కడెక్కడ ఒక బ్రౌజర్ ఉంది అనుకుంటే, ఇది ఏదో బ్రౌజర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్రౌజర్ ఆర్కిటెక్చర్, ఇది బ్రౌజర్ అనుకుంటాం సేమ్. ఓకే, ఇదేమో హెచ్టీఎంఎల్ ఫైల్,
ఇది మనకి ఏదో ఒక సంబంధించిన బ్రౌజర్, క్రోమో, ఒపెరానో, సఫారియో, ఏదో ఒక బ్రౌజర్. సో ఇప్పుడు మనం బ్రౌజర్లో నుంచి ఇమేజ్ని తీసుకొచ్చేసి హెచ్టిఎంఎల్లోకి ఒక యూఆర్ఎల్ అడ్రస్ ద్వారా మనం కనెక్ట్ చేసి పేస్ట్ చేయాలి. ఓకే, ఇలా చేయాలి అన్నప్పుడు సింటాక్స్ ఏంటి? ఏం లేదు, ఎస్ఆర్సి దగ్గర అడ్రస్ పెడితే అయిపోతుంది. ఏదైతే మనం ఎస్ఆర్సి అనుకుంటున్నామో ఆ ఎస్ఆర్సి అట్రిబ్యూట్లో తీసుకొచ్చి ఐఎంజి ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఆ యూఆర్ఎల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ అడ్రస్ పెట్టి ఇక్కడ మెన్షన్ చేయండి. దెన్ యాజ్ యూజువల్గా క్లోజ్ చేసేయండి. దట్స్ ఇట్, ఎనఫ్. ఇది ఫోర్త్ ప్రాసెస్. ఈ 4 ప్రాసెస్లు మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది స్టెప్ 4 అనమాట. ఇది స్టెప్ 4. ఓకే, సో ఇక్కడ వరకు జాగ్రత్తగా ఫస్ట్ మనం ప్రోగ్రామాటికల్లీ చేద్దాం. ప్రోగ్రామాటికల్లీ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మనం ఒక్కొక్క స్టెప్లో ఏమేం చేస్తున్నాము అనేది. ఇది స్టెప్ 4. ఫస్ట్ స్టెప్లో ఇమేజ్ తీసుకొచ్చి హెచ్టిఎంఎల్లోకి లోడ్ చేయటం. సెకండ్ స్టెప్లో ఇమేజెస్ ఒక ఫోల్డర్లో పెట్టుకొని ఫోల్డర్లో నుంచి హెచ్టిఎంఎల్కి లోడ్ చేయటం. తర్వాత స్టెప్లో హెచ్టిఎంఎల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటాయి, ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ హెచ్టిఎంఎల్లోకి ఎలా లోడ్ చేస్తున్నాము అనేది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్లో ఏంటంటే బ్రౌజర్ నుంచి ఎలా తీసుకొస్తున్నాము అనేది ఫోర్త్ స్టెప్. సో మీకు రియల్ టైంలో ఈ 4 స్టెప్సే మ్యాక్సిమం తగిలితే మ్యాక్సిమం ఈ 4 స్టెప్స్ నుంచే మీరు ఇమేజ్ లోడ్ చేస్తారు. యాజ్ యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫోర్త్ స్టెప్ ఎక్కువ పడతారు, అంటే యూఆర్ఎల్ నుంచి లోడ్ చేస్తారు. లేదు అన్నప్పుడు పీపుల్ ఆర్ లోడింగ్ ద ఇమేజెస్ ఫ్రమ్ ద లోకల్ ఫోల్డర్లో ఏదైనా ఇమేజెస్ ఉంటే వాటిని లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అలా లోడ్ చేసేటప్పుడు ఆ పాత్ అనేది ఎక్కడ మిస్ కాకూడదు అనమాట. సో ఐఎమ్ సేవింగ్ ద డాక్యుమెంట్ అండి, అండ్ ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ టు యూ. మీకు ప్రతి డాక్యుమెంట్ ఇక్కడ మీకు మెయిల్కి పంపించేస్తాను. ఇవాళ మీకు ఒక ఫోల్డర్ పెట్టేస్తాను కదా డైలీ, ఆ ఫోల్డర్లోకి మీకు జిప్ చేసి మీకు పంపించేస్తాను. సో ఈరోజు 6x6. ఓకే, ఫైన్. ఇది ఇమేజెస్ లోడింగ్. అండ్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఇమేజెస్ లోడింగ్ సేమ్ మన ఫోల్డర్లోనే సేవ్ చేసుకుందాం. 6x6లోనే. సో సేవ్ యాజ్ image1.html. అంటే 1 అంటే ఏంటంటే ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఫస్ట్ స్టెప్లో ఇమేజ్ లోడ్ చేయాలన్నప్పుడు ఏం లేదండి, img src అని పెడితే అయిపోతుంది. బట్ ఆ ఎస్ఆర్సికి లోడ్ చేయాల్సిన ఇమేజ్ అదే ఫోల్డర్లో మనం ప్లేస్ చేసుకోవాలి. ఏదైతే మనం ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసామో, ఏ ఫోల్డర్ క్రియేట్ చేసామో మీ ఫోల్డర్కి ఇప్పుడు మీకు వివే క్లాస్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా. ఓకే, సో వివేక్, సో మీ ఫోల్డర్ ఉంది కదా, ఈ 6x6 అనే ఫోల్డర్లోనే ఆ ఇమేజ్ని మనం ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఇమేజ్ లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఫస్ట్ ఈ ఫోల్డర్లో ప్లేస్ చేయండి. ఒక ఇమేజ్ తీసుకొచ్చి పెట్టుకుందాం. ఓకే, 1.png అనే ఫైల్ ఇక్కడ పెట్టుకున్నాను. 1.png లేకపోతే కొంచెం కలర్ఫుల్ ఇమేజ్ తీసుకుందాం. 3.jpg అని తీసుకుందాం. ఈ 3.jpgని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ 3.jpgని తీసుకొచ్చి మనం హెచ్టిఎంఎల్లోకి లోడ్ చేస్తాం. అంటే సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి, హెచ్టిఎంఎల్ ఇమేజ్ రెండు ఒకటే ఫోల్డర్లో ఉన్నాయి. ఒకటే ఫోల్డర్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. రెండు ఒకటే ఫోల్డర్లో ఉన్నప్పుడు ఏం లేదు, డైరెక్ట్గా ఆ ఇమేజ్ యొక్క పేరు, మీది ఏదైతే పేరు ఉందో 3.jpg అని ఉంది కదా, ఆ పేరు మెన్షన్ చేయండి, అయిపోతుంది. 3.jpg అని పేరు మెన్షన్ చేస్తే అయిపోతుంది. సో మెన్షన్ చేసి ఒకసారి బ్రౌజర్కి రెండర్ చేయండి. సో మీకు ఇమేజ్ అనేది రెండర్ అయింది. అండ్ ఇమేజ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఇమేజ్ కూడా మీకు ఇన్లైన్ ట్యాగ్. నిన్న మనం బ్లాక్ లెవెల్ ట్యాగ్ అవన్నీ చెప్పుకున్నాం కదా. బ్లాక్ లెవెల్ అంటే ఏంటి, ఇన్లైన్ ట్యాగ్ అంటే ఏంటి. బ్లాక్ లెవెల్ అంటే కంప్లీట్ విడ్త్ ఆక్యుపై చేస్తే బ్లాక్ లెవెల్, అండ్ img ట్యాగ్ ఇస్ ఇన్లైన్ ట్యాగ్, అండ్ img ట్యాగ్ ఇస్ సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్. అండ్ img ట్యాగ్ having
src attribute ఫర్ పాత్ ఫర్ ఇమేజ్ పాత్. అంతే. ఇది కొంచెం ఈ పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. అంతే. నోట్స్ అదంతా ఇదంతా నోట్స్ అనమాట. ఇవాళ నోట్స్ ఇది. మీకు నోట్స్ ఇవంతా ఫోల్డర్స్ మీకు పంపించేస్తాను. నోట్స్ 6x6. సో మనం ఇంకా కొన్ని అడిషనల్ అట్రిబ్యూట్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. అడిషనల్ అట్రిబ్యూట్స్ ఏముంటాయి అంటే మీకు విడ్త్ హైట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇమేజ్కి కావాల్సిన విడ్త్ హైట్ ఏదైనా కావాలి అంటే, సపోజ్ నాకు ఇమేజ్ విడ్త్ అనే అట్రిబ్యూట్లో ఒక 200 పిక్సెల్, ఓకే, హైట్ అనే అట్రిబ్యూట్లో ఒక 150 పిక్సెల్ పెట్టుకుంటే మీకు ఇమేజ్ కొంచెం తక్కువ సైజు కనిపిస్తుంది. ఇమేజ్ కొంచెం తక్కువ సైజు మీరు మెన్షన్ చేసిన సైజులో ఇమేజ్ కనిపిస్తుంది. సార్ నాకు ఇట్లా ఒక నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఇదే ట్యాగ్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే మల్టిపుల్ ఇమేజెస్ మీకు ప్లేస్ అయిపోతాయి. కెన్ యూ సీ దిస్? అండ్ సెకండ్ ఇమేజ్కి నేను సైజ్ మార్చేస్తాను. 3 and 250 అండ్ దీనికి 4 and 250, 350. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఇమేజెస్ని మనం ఇట్లా లోడ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా. సో ఫస్ట్ పాత్ అనమాట, ఫస్ట్ వే ఆఫ్ లోడింగ్ ఇమేజెస్. ఫస్ట్ వేలో ఏం చేసాము, రెండు ఒకటే ఫోల్డర్లో ఉన్నాయి. అంటే HTML ఫైలు, ఇమేజ్ ఫైలు రెండు ఒకటే ఫోల్డర్లో ఉన్నాయి. ఒకటే ఫోల్డర్లో ఉన్నప్పుడు మనం జస్ట్ చేయాల్సిందల్లా ఆ ఇమేజ్ యొక్క పేరు SRCకి అసైన్ చేస్తే చాలు, అయిపోతుంది. దట్స్ ఇట్. ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుందాం. అంటే ఏంది, ఇక్కడ బేసిక్లీ అలో రూట్ ఫోల్డర్లోనే ఇమేజ్ ఉంది కదా, అలా కాకుండా ఇక్కడే ఇమేజెస్ అనే ఫోల్డర్ రాసుకుందాం. ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల ఈ రెండు ఇమేజెస్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాం. 4.jpg అండ్ 5.jpg. ఈ రెండు ఏంటి ఇప్పుడు ఫోల్డర్లో ఉన్నాయి. ఏ ఫోల్డర్ అనేది ఇమేజెస్ అనే ఫోల్డర్. సెకండ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, చూడండి. కాన్సెప్ట్ సేమే, కాకపోతే img2.html. మనం మెన్షన్ చేయాల్సిన పాత్ కొద్దిగా మారుతుంది. ఏంటంటే ఫస్ట్ ఇమేజెస్ అని మెన్షన్ చేయాలి, అంటే ఫోల్డర్ పేరు మెన్షన్ చేయాలి. ఫోల్డర్ పేరు మెన్షన్ చేయకుండా ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది లోడ్ అవ్వదు అన్నట్టు. ఇమేజెస్ స్లాష్ 3 లేదు కదా మనకి ఇక్కడ 4.jpg 5.jpg 5.jpg. ఓకే, ఇప్పుడు యాజ్ యూజువల్ రన్ చేయండి. అంటే ఫోల్డర్ ఇప్పుడు అసైన్ అయింది, ఫోల్డర్ పేరు ఇచ్చాం. ఎందుకంటే యాక్చువల్గా ఈ రెండు ఇమేజ్లు ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఆ ఫోల్డర్ యొక్క పేరుని మెన్షన్ చేయాలి. ఆ ఫోల్డర్ పేరుని మెన్షన్ చేయకపోతే లోడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇంకో ఇమేజ్ చూపిస్తాను ఫోల్డర్ లేకుండా. ఫోల్డర్ పేరు పెట్టకుండా నేను డైరెక్ట్గా 5.jpg అని పెట్టాను. మీకు ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆ ఇమేజ్ లోడ్ అవుతుంది అన్నట్టు. ఫైనల్గా ఏమవుతుంది, సో ఇదేదో ఒక ఎంటీ బాక్స్ కనిపిస్తుంది, ఎంటీ బాక్స్లో ఇమేజ్ లోడ్ అవ్వలేదు, ఆ ప్రాబ్లం క్రియేట్ అయింది. విడ్త్ అండ్ హైట్ ఆక్యుపై చేసింది, బట్ ఇమేజ్ అయితే లోడ్ అవ్వట్లేదు. ఇలాంటి కాన్సెప్ట్లో మీరు ఆల్ట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆల్ట్ అనేది ఏంటంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ అనమాట. ఇమేజ్ నాట్ లోడెడ్ అని ఒక ఆల్టర్నేట్ టెక్స్ట్ ఒకటి రాసుకుంటాం. ఈ ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇమేజ్ నాట్ లోడెడ్ అని వచ్చింది. అంటే మీకు విడ్త్ అండ్ హైట్ అయితే అలకేట్ అయింది, మీకు బాక్స్ అయితే క్రియేట్ అయింది, బట్ ఇమేజ్ అయితే లోడ్ అవుతలేదు. ఎందుకంటే ఏదో మీరు ఇష్యూ చేస్తున్నారు, పాత్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా ఇవ్వలేదు అన్నట్టు. ఇవ్వకపోతే ఏమవుతుంది అన్నట్టు, సో మీకు ఆ ఇమేజ్ ప్రాపర్గా లోడ్ అవ్వదు, కంప్లీట్గా లోడ్ అవ్వదు, ప్రాపర్గా కాదు, కంప్లీట్గా లోడ్ అవ్వదు. ఆ ప్రాపర్ పాత్ అనేది మిస్ అయింది. ఆ మిస్ అవుతున్న పాత్ని మీరు ప్రాపర్గా మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ లేకుండా మీకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది, లోడ్ అవుతుంది. సో అలా లోడ్ అవ్వకపోతే మీకు ఆల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ లోడ్ అయితే నో ప్రాబ్లం, లోడ్ అయితే ఇమేజ్ కనిపిస్తుంది. లోడ్ అవ్వకపోతే ఒకవేళ లోడ్ అవ్వని సిచ్యువేషన్లో మీకు ఆల్ట్ పెట్టేస్తే అయిపోతుంది. ఆల్ట్ అనే అట్రిబ్యూట్ పని ఏంటంటే మీకు ఏదన్నా ఒక టెక్స్ట్ షో చేయాలి అంటే ఎర్రర్ ఇమేజ్ పాత్ ఏదో మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇది ఇక్కడ రాయాల్సిన టెక్స్ట్ పర్టికులర్ అదే రాయాలని ఏం గ్యారంటీ లేదు, మన ఇష్టం వచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు.
ఇక్కడ మనము ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రాసుకుందాము. ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది? ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టెక్స్ట్. దిస్ విల్ గివ్ alternate text when image not loaded. When image not loaded. ఏదైనా ఇమేజ్ లోడింగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే చేస్తుంది, అది వెళ్ళిపోయి డిస్ప్లే చేస్తుంది అంతే. అది మనం ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ వే. ఇంకా థర్డ్ వే ఏంటి? అసలు HTMLs అన్నీ ఒక ఫోల్డర్లో ఉన్నాయి, ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉన్నాయి. సో ఇలాంటి కాన్సెప్ట్ మనకి రియల్ టైంలో తగులుతుంది. ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్కి ఆర్కిటెక్చర్ చెప్తాను మీకు తర్వాత. వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, వెబ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్లో బేసికలీ ఏంటంటే HTMLs అనే ఒక ఫోల్డర్లో, ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్లో, CSS ఫైల్స్ అనే ఒక ఫోల్డర్లో, స్క్రిప్ట్స్ అనే ఒక ఫోల్డర్లో, జావా స్క్రిప్ట్ అనే ఒక ఫోల్డర్లో, లేదన్నా PDF ఫైల్ కానీ ఇట్లాంటివన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు కామన్గా. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇమేజ్ లోడ్ చేయాలన్నప్పుడు కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అందుకే ఏంటంటే ఫస్ట్ మీకు వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ చెప్తాను చూడండి. ఇక్కడే వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే కామన్గా ఒక వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ ఆర్కిటెక్చర్ గురించి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని HTML పేజెస్ ఉంటాయి. ఆ HTML పేజెస్ అన్నీ HTML ఫోల్డర్లో పెట్టుకుంటారు, CSS ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు, జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు, ఇమేజ్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు. తర్వాత ఏదన్నా PDF ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు, ఏదైనా ఉంటే PDFలు ఉంటే. తర్వాత ఆడియో ఫైల్స్ ఏదైనా ఉంటే వాటిని అన్నింటినీ ఒక ఫోల్డర్లో పెట్టుకుంటారు. నేను చూపిస్తాను, ఈ ఫోల్డర్ పేర్లు కూడా రాస్తాను ఇక్కడ. ఇదేమో HTML ఫోల్డరు, ఇదేమో CSS స్టైల్స్ ఫోల్డరు, ఇదేమో స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ ఫోల్డరు JS అనమాట. ఇది ఏదైనా లైబ్రరీలు ఉంటే లైబ్రరీ ఫోల్డరు, ఏమన్నా ఇమేజెస్ ఉంటే ఇమేజెస్కి సంబంధించిన ఫోల్డరు. తర్వాత ఏదైనా ఆడియో వీడియో ఫైల్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, సోర్స్ ఫైల్స్ అంటారు వాటిని, SRC ఫోల్డరు. ఇట్లా కొన్ని ఫోల్డర్లు పెట్టుకుంటారు అనమాట. ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఇట్లా నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఈ ఫోల్డర్స్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇక్కడ నుంచి ఇమేజ్ లోడ్ చేయాలి, ఇక్కడ నుంచి CSS లోడ్ చేయాలి, ఇక్కడ నుంచి JS లోడ్ చేయాలి. ఫైనల్గా ఏది రెండర్ అవ్వాలన్నా అన్ని HTMLకి రావాల్సిందే. ఒక లైబ్రరీ రావాలి, లైబ్రరీ కూడా ఇక్కడ నుంచి HTMLకి రావాలి. ఇక్కడ SRC నుంచి ఒక ఆడియోనో వీడియోనో HTMLలోకి రావాలి. ఏది ఏ ఫోల్డర్లో నుంచి రావాలన్నా కంపల్సరీగా మనం పాత్ అనేది మెన్షన్ చేయాలి. పాత్ మెన్షన్ చేయకుండా ఈ ఫోల్డర్ కనెక్షన్ అయితే జరగదు. ఆ పాత్ మెన్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి. ఏ ఫోల్డర్ నుంచి తీసుకొస్తున్నాం అండ్ ఏ ఫైల్ని తీసుకొస్తున్నాం అండ్ ఫోల్డర్ నేమ్ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి. పాత్కి మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాత్కి ఉండేది రెండే ఉంటాయండి. పాత్కి ఉండేది మెయిన్ ఒకటే, ఒకటి వేర్ ఉచ్ ఫోల్డర్ అనేది ఫస్ట్, తర్వాత ఉచ్ ఫైల్. ఏ ఫైల్ని తీసుకొస్తున్నాము అండ్ ఏ ఫోల్డర్ నుంచి తీసుకొస్తున్నాము అనేది కొంచెం జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి. ఉచ్ నేమ్. వాటిని ఏంటంటే మెన్షన్ చేసేటప్పుడు ఇట్లా బ్యాక్ స్లాష్ అనేది కంపల్సరీగా డివైడ్ చేస్తుంది. ఫోల్డర్ నేమ్ని ఫైల్ నేమ్ని బ్యాక్/తో మెన్షన్ చేసుకొని తీసుకొస్తాం. ప్రస్తుతానికి మనం ఇమేజ్ల మీద వర్క్ చేస్తున్నాం, తర్వాత CSSలు జావా స్క్రిప్ట్ల మీద కూడా వర్క్ చేస్తాం. అప్పుడు మీకు SRCలు వర్క్ చేస్తాం, అప్పుడు మీకు ఆ పాత్ అవన్నీ కంటిన్యూషన్ వస్తుంది. ప్రస్తుతానికి మనం HTML మీద వర్కౌట్ చేద్దాం. ఇది ఆర్కిటెక్చర్, వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ రాసుకుందాం. ఇట్లా ఈ ఆర్కిటెక్చర్ మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ మనము ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు HTMLs అనే ఫోల్డర్లోను, ఇమేజెస్ అనే ఫోల్డర్లోనూ ఉన్నప్పుడు ఎలా లోడ్ చేయాలి కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, ఇప్పుడు మనము ఒక HTMLని రెడీ చేసుకుందాము. img3 సేవ్ యాస్. ఇప్పుడు మనము HTMLs అనే ఫోల్డర్ అనుకున్నాం కదా, ఫస్ట్ ఒక ఫోల్డర్ రెడీ చేసుకుందాం. ఇన్సైడ్ ద రూట్ ఫోల్డర్ ఏంటి? మన క్లాస్ ఫోల్డర్ 6x6. దానిలో HTMLs అనే ఫోల్డర్ రెడీ చేసుకుందాం. ఆ HTMLs లోపల img3.html. ఓకే, ఇందులోకి మనం HTMLని లోడ్ చేయాలి. ఇందులో మనం ఇమేజ్ లోడ్ చేయాలి.
ఓకే, ఈ 3 ఇమేజెస్ లోడ్ చేద్దాం. బట్ లోడ్ చేసి ట్రై చేద్దామా? ట్రై చేస్తే యాజ్ యూజువల్గా ఏది లోడ్ అవుతుంది? బాక్సులు అయితే రెడీ అయినాయి, బట్ ఇమేజ్లు లోడ్ అవుతలేదు. ఎందుకు రెడీ అవుతలేదు? ప్రాబ్లం ఏంటి అంటే ప్రాపర్గా పాత్ అనేది రాలేదు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏం లేదు. డబుల్ డాట్ ఇచ్చేసి బ్యాక్ స్లాష్ ఇస్తే పాత్ కూడా ప్రాపర్గా మెన్షన్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా మీకు ప్రాపర్ ఇమేజెస్ అనేవి రెండర్ అయిపోతాయి. మనం చేయాల్సింది చిన్న పని ఏంటంటే డబుల్ డాట్ బ్యాక్ స్లాష్ ఇవ్వడం వల్ల ఫోల్డర్ జంపింగ్ అనేది ఉంటుంది. వల్ల ఏంటంటే ఫోల్డర్ జంపింగ్ అనేది ఉంటుంది. సపోజ్ ఆ ఇమేజెస్ ఫోల్డర్లోనే ఇంకొక ఫోల్డర్ ఉంది లోపల అనుకోండి, ప్రొడక్ట్స్ అనుకోండి, మళ్ళీ ప్రొడక్ట్స్ అనేది స్లాష్ ఇవ్వాలి మళ్ళీ. లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ అనే ఒక ఫోల్డర్ ఉందనుకోండి, బీజీస్ అని ఉందనుకోండి, బీజీస్ అనేది ఒక స్లాష్ ఇవ్వాలి. అంటే ఫోల్డర్ టు ఫోల్డర్కి ఏంటంటే స్లాష్తో డివైడ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు ఫైనల్గా ఇమేజ్ యొక్క పేరు అనేది మనం మెన్షన్ చేయాలి. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫోల్డర్ జంపింగ్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లోకల్ ఫైల్స్ లోడ్ చేసేటప్పుడు మాత్రమే. ఇది యూఆర్ఎల్ ఫైల్ నుంచి, అంటే ఇంటర్నెట్ నుంచి మనం ఏదైనా ఇమేజ్ తీసుకుంటే ఇదంతా అవసరం లేదు. ఓకే, సో ఇది థర్డ్ వే. ఓకే, మీకు ఇంకా కొంచెం డౌట్ పోవడానికి నేను ఏం చేస్తానంటే ఇమేజెస్ లోపలే ఇంకొక ఫోల్డర్ రెడీ చేసుకుంటున్నాను. నేను ఇమేజెస్ లోపలే నేను ఫ్రూట్స్ అనే ఫోల్డర్ తీసుకుంటాను. ఓకే, ఈ ఫ్రూట్స్ లోపల నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఓకే, ఒక ఫ్రూట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, కొన్ని ఫ్రూట్స్ ఇమేజెస్ తీసుకుందాం. ఏదైనా ఒక ఫ్రూట్ ఇమేజ్ తీసుకుందాం. ఐ లైక్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ దిస్. ఒక ఫ్రూట్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ డెస్క్టాప్ మీద దాని పేరు ఏదో పెట్టుకున్నాను, 1.jpg అని పెట్టుకున్నాను. ఈ ఫ్రూట్ అనే ఇమేజ్ని ఫస్ట్ ఫ్రూట్స్ అనే ఫోల్డర్లో ఉంది. ఫ్రూట్స్ లోపల ఫ్రూట్ ఇమేజ్ ఉంది, 1.jpg అని ఉంది. బట్ ఆ 1.jpg రావాలి నాకు. ఇప్పుడు 1.jpg రావాలి అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పాత్ రాసుకోవాలి. ఇమేజెస్ లోపల స్లాష్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ /1.jpg. ఫైల్ పేరు ఏందో ఒకసారి చెక్ చేసుకుందాం. 1.jpg అంటే ఇమేజెస్ లోపల ఫ్రూట్స్ అనే ఫోల్డర్ ఉంది. ఫస్ట్ ఇమేజెస్ ఫోల్డర్ ఇవ్వాలి, తర్వాత ఫ్రూట్స్ ఫోల్డర్ ఇవ్వాలి, తర్వాత 1.jpg మెన్షన్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే అది రికగ్నైజ్ అవుతుంది, లేకపోతే రికగ్నైజ్ అవ్వదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫోల్డర్ పాత్. సో ఇప్పుడు మీకు ఇమేజ్ లోడ్ అవుతుందా లేదా? సో ఇమేజ్ లోడ్ అవ్వలేదు. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో డబుల్ డాట్ బ్యాక్ స్లాష్ ఇమేజెస్ ఫ్రూట్స్ 1.jpg ఈజీనా? మేబీ ద ఎక్స్టెన్షన్ ఇస్ jpeg అనుకుంటాను. ఓకే, సో పాత్లో ఇమేజ్ లోడ్ అవుతుందా లేదా? సో ఇది ఎందుకు లోడ్ అవుతలేదో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఫోల్డర్లోకి వెళ్దాం. UI Vivek 6x6 ఇమేజెస్ ఫ్రూట్స్. ఫస్ట్ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం. దాని ఎక్స్టెన్షన్ ఏందో చూద్దాం. దాని ఎక్స్టెన్షన్ ఏముంది, కైండ్ ఏముంది, 1.jpg, స్మాల్ లెటర్ 1.jpg అని ఉంది. ఓకే, 1.jpg ప్రాపర్గానే ఇచ్చాను. ఫోల్డర్ పేరు ఏముంది, ఇమేజెస్ FRUITS. ఫోల్డర్ పేరు ఏముందో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుందాం. ఫోల్డర్ పేరు ఏముందో జాగ్రత్తగా చెక్ చేసుకొని కాపీ చేసుకుందాం. FRUITS. ఓకే, కరెక్ట్గానే వచ్చింది. డబుల్ డాట్ బ్యాక్ స్లాష్ ఇమేజెస్ ఫ్రూట్స్ 1.jpg. సో ప్రాపర్గానే ఇచ్చాము. అండ్ ఒకసారి సేవ్ చేసుకొని రన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చింది చూసారా? ఫ్రూట్స్ కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి మీరు అంతే. దీనికి ఒక 150 చిన్న ఇమేజ్ తీసుకుంటున్నాను. మీరు ఎక్కడైనా కొంచెం మిస్టేక్ చేశారంటే మాత్రం రాదు. మిస్టేక్ చేయనప్పుడు కంపల్సరీ లోడ్ అవుతుంది. చూసారా, ఇమేజ్ లోడ్ అయింది, ఫ్రూట్స్ ఇమేజ్. అంటే మనం మెన్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి ఫోల్డర్ పాత్ అని.
ఇది ఫోర్త్ స్టెప్ అండి, సారీ థర్డ్ స్టెప్. ఇంకా మిగిలిపోయింది ఏంటి, లాస్ట్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఏం చేసాము, HTML-లోకి బ్రౌజర్ నుంచి ఒక ఇమేజ్ ఎలా తీసుకోవాలి. ఫోర్త్ స్టెప్ అదే కదా మనం ఇక్కడ రాస్తుంది. ఈ ఫోర్త్ స్టెప్కి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుందాం, ఒక శాంపిల్ క్రియేట్ చేసుకుందాం జాగ్రత్త చూడండి. అండ్ సేవ్ ఇట్ యాస్ న్యూ ఫోల్డర్, న్యూ ఫైల్. ఇప్పుడు HTMLస్లో కాకుండా కొంచెం 6x6లోకి వస్తాను మళ్ళీ. అండ్ ఇప్పుడు img/4.html. ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకుంటాను యాజ్ యూజువల్, img src. ఇప్పుడు మనం కావాల్సిన ఇమేజ్ ఇంటర్నెట్ నుంచి తీసుకుందాం. ఇంటర్నెట్ నుంచి అంటే ఇంటర్నెట్లో ఏదైనా ఇమేజెస్ తీసుకుందాము. లెట్ మీ టేక్ సమ్ ఇమేజెస్. ఓకే, సో artificial intelligence. Let me take I like artificial intelligence. Okay, so let me take image this one. దీన్ని రైట్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంటుంది. కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, ఇంత పెద్ద ఇమేజ్ అవసరమా, ఇంత పెద్ద అడ్రస్ అవసరమా? ఇంత పెద్ద అడ్రస్ అవసరం లేదన్నప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. కాపీ ఇమేజ్ అడ్రస్, కొంచెం చిన్న చిన్న అడ్రస్లు ఉంటాయి అవి తీసుకోండి. కాపీ ఇమేజ్ అడ్రస్ and give it properly in the src. Oh my god, this is very big. పెద్ద srcలు ఉంటాయి, అవి అవసరం లేదు, చిన్న src తీసుకుందాం. పాత్ కొంచెం తక్కువ ఉన్న పాత్ అయితే బెస్ట్. కాపీ ఇమేజ్ అడ్రస్, ఇది బెటర్ అండి, ఇది బెటర్. సో లెట్ ఇట్ బి, I just want to take this one and save it. Right click on this, open in browser. I got image. Yeah, so this is what actually images loading from the URLs నుంచి మనకి ఇమేజెస్ ఎలా లోడ్ అవుతాయి అనేది ఈ కాన్సెప్ట్. Okay, the next concept in HTML is text decorations. Tags. Okay, చాలా ట్యాగ్స్ ఉన్నాయండి టెక్స్ట్ డెకరేషన్ చేయడానికి. నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్యాగ్ గురించి మనం రాసుకుందాం. బి అనే ట్యాగ్ ఎందుకు వాడతాం అంటే బోల్డ్ చేయడానికి, బోల్డ్ టెక్స్ట్ వాడతాం. తర్వాత హెచ్ఆర్ అనే ట్యాగ్ ఎందుకు వాడతాము అంటే ఒక హారిజంటల్ రో ఒకటి క్రియేట్ చేయడానికి హెచ్ఆర్ అనే ట్యాగ్ వాడతాం. తర్వాత ఇంకా ఐ అనే ట్యాగ్ ఎందుకు వాడతాము అంటే ఇటాలిక్ ఫాంట్ రాయడానికి ఐ అనే ట్యాగ్ వాడతాం. తర్వాత ఈఎం అనే ట్యాగ్ వాడతాము ఎంఫసైజ్ టెక్స్ట్ వాడటానికి, ఎంఫసైజ్ టెక్స్ట్ రాయడానికి ఈఎం అనే ట్యాగ్ వాడతాం. తర్వాత ఈ సబ్స్క్రిప్షన్, సూపర్స్క్రిప్షన్ అని 2 ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, సబ్స్క్రిప్టెడ్ టెక్స్ట్ ఇలా రాయడానికి ఇది వాడతాము. సూపర్స్క్రిప్షన్, సూప్ అనే ఒక ట్యాగ్ వాడతాము. సూపర్ స్క్రిప్టెడ్ టెక్స్ట్ ఇలా రాయడానికి సూపర్ స్క్రిప్ట్ అని వాడతాము. సబ్స్క్రిప్టెడ్ సూపర్ స్క్రిప్టెడ్ టెక్స్ట్. తర్వాత బోల్డ్ అని ఒక ట్యాగ్ రాస్తాం, బోల్డ్ కంటెంట్ రాయడానికి, బోల్డ్ టెక్స్ట్ రాయడానికి ఒకటి. తర్వాత సెంటర్ అని ఒక ట్యాగ్ వాడతాం టెక్స్ట్ని సెంటర్ చేయడానికి, టెక్స్ట్ అలైన్ సెంటర్. సో ఇలా నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయండి. ఈ ఒక్కొక్క ట్యాగ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. వన్ బై వన్. ఓకే, సో ఫస్ట్ మీకు బోల్డ్ ట్యాగ్ చూపిస్తాను. టెక్స్ట్ డెకరేషన్స్ అన్ని కూడా ఒక దానిలోనే రాసేస్తాను, ఒకటే HTML-తో. సో లెట్ మీ సేవ్ ఇట్ యాస్ టెక్స్ట్ డెకరేషన్ .html. సో ఫస్ట్ బోల్డ్ అనుకున్నాం కదా, బి ట్యాగ్. సో ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అని రాసాను, వెబ్ డెవలప్మెంట్. తర్వాత ఒక బ్రేక్ పెట్టుకుందాము. ఓకే, ఇది బోల్డ్ టెక్స్ట్ అండి, ఇది బోల్డ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ అనేది బోల్డ్లో మీకు రెడీ అవుతుంది. సో తర్వాత ఐ అంటే ఇటాలిక్ అన్నమాట.
ఐ అంటే ఇటాలిక్ అనమాట. సో ఇటాలిక్లో కనిపిస్తుంది. తర్వాత ఎంపసైజ్డ్ టెక్స్ట్ అనమాట. ఈఎంలో ఎంపసైజ్డ్ టెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ అంటే టెక్స్ట్ అనేది స్ట్రాంగ్లో కనిపిస్తుంది. కొంచెం బోల్డ్ కన్నా థిక్నెస్ ఎక్కువ అనమాట. స్ట్రాంగ్లో ఏంటంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చూపిస్తాను. 1 by 1 చూద్దామండి. లెట్ మీ రెండర్ దిస్. ఒకసారి రెండర్ చేసుకొని చెక్ చేద్దాం. ఇక్కడ మీకు రెండర్ చేసుకుంటే ఫస్ట్ది ఏంటి? బోల్డ్ టెక్స్ట్. ఫస్ట్ది బోల్డ్ టెక్స్ట్ అంటే బీ ట్యాగ్ వల్ల బోల్డ్ అనేది కనిపించింది. తర్వాత ఐ వల్ల ఇటాలిక్ అయింది, టెక్స్ట్ స్టైల్ ఇటాలిక్ అయింది. ఈఎం అంటే ఎంపసైజ్డ్ ఇటాలిక్ రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి. స్ట్రాంగ్ ఏంటంటే కొంచెం బోల్డ్ కన్నా ఎక్కువ థిక్నెస్. బట్ మన వెబ్లో ఏంటంటే కొంచెం యాజ్ యూజువల్గా సేమ్గా ఉంటాయి. ప్రింట్ మీడియాకి వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది స్ట్రాంగ్ టెక్స్ట్ అనేది. తర్వాత ఇంకొక ట్యాగ్ ఉందండి. ఇంకొక ట్యాగ్ పేరు ఏంటంటే అండర్లైన్ అనమాట. అండర్లైన్ ఏం చేస్తుంది అంటే టెక్స్ట్కి మనకి ఒక అండర్లైన్ క్రియేట్ చేస్తుంది. చూడండి, అండర్లైన్ ఒకటి క్రియేట్ అయింది. తర్వాత సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం H2O అనే కాన్సెప్ట్ రాయాలి. హెచ్ రాసి సబ్స్క్రిప్షన్ రాసి 2 రాసి సబ్స్క్రిప్షన్ క్లోజ్ చేసి ఓ రాస్తాం అంటే H2O అనే ఒక ఫార్ములా ఉంటుంది కదా, వాటర్ ఫార్ములా. సో వాటర్ ఫార్ములాలో వెళ్ళినప్పుడు యూ కెన్ రైట్ లైక్ దిస్. తర్వాత యాజ్ యూజువల్గా మనం ఒక A² + B² అనే కాన్సెప్ట్ రాయాలి. అంటే స్క్వేర్ రాయాలన్నప్పుడు సూపర్స్క్రిప్షన్ రాసి తర్వాత 2 రాసి సూపర్స్క్రిప్షన్ క్లోజ్ చేయాలి. ఇది A² అనమాట. తర్వాత ప్లస్ B², B సూపర్స్క్రిప్షన్ 2 సూపర్స్క్రిప్షన్ క్లోజ్. అంటే A² + B² అనడానికి కాన్సెప్ట్ రాయాలన్నప్పుడు సూపర్స్క్రిప్షన్ అనమాట. చూడండి, ఇట్లా మల్టిపుల్ వేస్లో సెంటర్ అనుకున్నాం కదా. సో సెంటర్ ట్యాగ్ రాసుకుంటాం. సెంటర్ ట్యాగ్లో మనము వెబ్ డెవలప్మెంట్ అని రాసాము అనుకోండి. సెంటర్ ట్యాగ్లో వెబ్ డెవలప్మెంట్ రాసాము. సెంటర్ ట్యాగ్లో రాసినప్పుడు ఏమవుతుంది? సో ద కంప్లీట్ టెక్స్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. మీకు రాసే టెక్స్ట్ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ద స్క్రీన్కి వెళ్ళిపోతుంది. అది సెంటర్ ట్యాగ్ వల్ల యూటిలైజేషన్. ఇట్లా టెక్స్ట్ని మనం డిఫరెంట్ వేస్లో డెకరేట్ చేసుకోవడానికి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ ఏంటంటే చాలా చాలా సింపుల్ ట్యాగ్స్. బోల్డ్, ఇటాలిక్, ఎంపసైజ్డ్, స్ట్రాంగ్, యూ అంటే అండర్లైన్, సూపర్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్, సెంటరు. ఇంకొకటి హెచ్ఆర్ అని చెప్పుకున్నాం కదా. హెచ్ఆర్ అంటే ఏం లేదండి. హెచ్ఆర్ అంటే సింపుల్గా ఒక రో క్రియేట్ అవుతుంది, హారిజంటల్ రో క్రియేట్ అవుతుంది. హెచ్ఆర్ అంటే ఏం లేదు, ఒక హారిజంటల్ రో క్రియేట్ అవుతుంది. ఒక కంప్లీట్ వెబ్ పేజ్లో ఒక రో క్రియేట్ అవుతుంది. దాని గురించి హెచ్ఆర్ అనమాట. లాస్ట్ క్లాస్లో మనము HTML కొన్ని HTML ఎలిమెంట్స్ చూసాము. సో ఈరోజు క్లాస్లో ఫామ్స్ చూద్దాము. ఫామ్స్ ఎలా రాయాలి, ఫామ్స్ ఎలా ఉంటాయి. కామన్గా ఫామ్స్ ఏంటంటే ఫామ్స్ యూజ్ చేసి మనము సైన్ అప్ ఫామ్ కానీ సైన్ ఇన్ ఫామ్ కానీ ఏమైనా ఫామ్ను క్రియేట్ చేసుకోవచ్చు. సైన్ అప్ ఫామ్ కానీ సైన్ ఇన్ ఫామ్ కానీ లేకపోతే ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, సో ఏదైనా ఫామ్ని ఇట్లా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఫామ్ క్రియేట్ చేయడానికి ఫామ్ అనే ఎలిమెంట్ వాడతాం. ఫామ్ క్రియేట్స్ ఫ్రమ్ ఫామ్ ఎలిమెంట్. తర్వాత ఫామ్లో ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకే, ఫామ్ కంటైన్స్ ఫామ్ ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ ఏంటంటే ఒకసారి రాసుకుందాము. ఇన్పుట్ ఉంటుంది, తర్వాత లేబుల్ ఉంటుంది, తర్వాత బటన్ ఉంటుంది, తర్వాత టెక్స్ట్ ఏరియా ఉంటుంది. అంటే ఇన్పుట్లోనే మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఇన్పుట్లోనే టైప్స్ అన్నమాట. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ రేడియో బటన్, ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్, ఇన్పుట్ టైప్ సబ్మిట్ బటన్,
an input type button, okay, input type reset. Okay, సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. సో తర్వాత టెక్స్ట్ ఏరియా, సో ఇట్లా రాసుకోవచ్చు మనం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా లాస్ట్ చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి, మనం తర్వాత రాసుకుందాము. HTML5లో కూడా కొన్ని కొత్త అట్రిబ్యూట్స్ని ఇంటిగ్రేట్ చేశారు, కలర్ కానీ, నంబర్ కానీ, ఈమెయిల్ కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఫామ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ తీసుకుందాము. ఒక ఫామ్ అని ఒక అప్లికేషన్ తీసుకుందాం, form.html. సో ఇక్కడ ఫామ్ రాసుకుందాము. ఫామ్ లోపల ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనమాట. ఇక్కడ టైప్ అనేది అట్రిబ్యూట్, అండ్ ఇది ఫస్ట్ నేమ్ లేకపోతే ఏదో యూజర్ నేమ్. తర్వాత ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, అండ్ ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి, ప్లేస్ హోల్డర్ ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఎంటర్ యూజర్ నేమ్, ఇక్కడ ప్లేస్ హోల్డర్కి వచ్చేసి ఎంటర్ పాస్వర్డ్. ఓకే, ఇక్కడేమో ఎంటర్ యూజర్ నేమ్ అన్నాము, ఇక్కడేమో ఎంటర్ పాస్వర్డ్ అన్నాము. తర్వాత ఈ ఫామ్ మొత్తాన్ని ఒక సెంటర్ ట్యాగ్లో వేసుకుందాము. సెంటర్ ఎలిమెంట్, ఫామ్ మొత్తాన్ని తీసుకొచ్చి సెంటర్లో పెట్టుకుందాం. ఓకే, సెంటర్ అనే ట్యాగ్లో పెట్టుకుందాం. సో ఒకసారి రన్ చేసి చూద్దాము ఫామ్ ఎలా ఉందో. సో ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు వచ్చినాయి. యూజర్ నేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఏమో టెక్స్ట్ తీసుకుంటుంది, పాస్వర్డ్ వచ్చేసి మీకు డాట్స్ తీసుకుంటుంది. ఎందుకు డాట్స్ తీసుకుంటుంది అంటే అది టైప్ పాస్వర్డ్ అండి. ఇదేమో టైప్ టెక్స్ట్ అని ఇచ్చాము, పాస్వర్డ్ ఏమో టైప్ పాస్వర్డ్ ఇచ్చాము కాబట్టి పాస్వర్డ్ తీసుకుంటుంది. సో దాని తర్వాత మనం ఒక బటన్ కూడా పెట్టుకుందాం. తర్వాత ఒక బటన్ పెట్టుకుందాం. సో ఇన్పుట్ టైప్ బటన్ రాసుకోవచ్చు, అండ్ దీనికి BTN, దీనికి వాల్యూ ఉంటుందండి. వాల్యూ అనేది టెక్స్ట్ ఫర్ ద బటన్. సో ఈ బటన్ యొక్క పేరు ఏంటంటే లాగిన్ అన్నమాట. ఈ బటన్ యొక్క పేరు ఏంటంటే లాగిన్. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బటన్ ఉంది, యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత లాగిన్. ఇదంతా ఒక ఫామ్లో ఉంది కదా. సో ఫామ్కి సంబంధించి స్టైల్ కొంచెం అప్లై చేద్దాం. స్టైల్ కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ కలర్. తర్వాత విడ్త్ ఆఫ్ ద ఫామ్ వచ్చేసి ఒక 80% పెట్టుకుందాం. విడ్త్ ఆఫ్ ద ఫామ్ వచ్చి 80% పెట్టుకుందాం. సో ఇది ఫామ్ అండి. అండ్ హైట్ కూడా ఫామ్కి కొంత మెన్షన్ చేసుకుందాం. హైట్ ఒక 300 అట్లా మెన్షన్ చేసుకుందాం. పిక్సెల్ మెన్షన్ చేస్తున్నాను, బట్ తర్వాత మనము ఎలిమెంట్స్ని బట్టి ఫామ్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే కొంత హైట్ పెట్టుకుంటున్నాను. అంటే ఫామ్కి బిఫోర్ ద ఫామ్ ఏంటంటే ఒక టైటిల్ కూడా రాసుకుంటాను, H1 అండ్ సైన్ అప్ ఫామ్, సైన్ అప్ ఫామ్. ఓకే, సో సైన్ అప్ ఫామ్ అనేది ఇక్కడ హెడ్లింగ్ పెట్టుకున్నాను అంతే. సారీ, సైన్ ఇన్ కదా, సైన్ ఇన్ ఫామ్, ఇది సైన్ ఇన్ ఫామ్. ఇట్లా రాసుకుందాం. ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే హెడ్డింగ్ క్రియేట్ అవుతుంది, తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత క్లిక్ ఆన్ లాగిన్ అంటే లాగిన్కి వెళ్ళిపోతుంది. ఇట్లా రాసుకోవచ్చు. మీరు ఎలిమెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి రావాలి అంటే బ్రేక్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. ఎలిమెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి రావాలంటే బ్రేక్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. సో అది ఓకే. ఇది చిన్న సైన్ ఇన్ ఫామ్ ఇది, బట్ సైన్ అప్ ఫామ్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సైన్ అప్ ఫామ్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సైన్ అప్ ఫామ్ కూడా రాసుకుందాం. సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేసుకుంటాను చూడండి. న్యూ, సేవ్ ఇట్ యాస్ signup.html,
సైన్ అప్ కూడా అంతే. ఫస్ట్ సెంటర్ ట్యాగ్ తీసుకుందాము. సెంటర్ ట్యాగ్ లోపల ఫామ్ ట్యాగ్ తీసుకుందాము. ఫామ్ లోపల ఫస్ట్ నేమ్ డీటెయిల్స్ ఒకటి తీసుకుందాం. సో ఇప్పుడు మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫీల్డ్ సెట్ అని ఇంకో కొత్త ట్యాగ్ యాడ్ చేస్తున్నాను. ఫీల్డ్ సెట్లో లెజెండ్ అని ఒక ట్యాగ్ యాడ్ చేస్తున్నాను. ఇది నేమ్ డీటెయిల్స్ అని లెజెండ్ ఇస్తాను. అండ్ ఈ ఫస్ట్ ఫీల్డ్ సెట్లో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అండ్ దీనికి ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఫస్ట్ నేమ్, తర్వాత అలానే లాస్ట్ నేమ్. ఇదేమో ఫస్ట్ నేమ్, ఇదేమో లాస్ట్ నేమ్. ఇది ఎఫ్ నేమ్, ఇది ఎల్ నేమ్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫీల్డ్ సెట్ అంటే ఏం లేదు, ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది మీకు. ఫామ్ లోపల ఒక చిన్న బాక్స్ క్రియేట్ అవుతుంది. ఆ బాక్స్కి మళ్ళీ ఆ నేమ్ డీటెయిల్స్ అని పైన ఒక లేబుల్ క్రియేట్ అవుతుంది. ఈ లేబుల్ని లెజెండ్ అంటాం. ఈ కంప్లీట్ బాక్స్ని మనకి ఇక్కడ ఫీల్డ్ సెట్ అంటాం. అండ్ ఈ మొత్తం ఫామ్ అంతా కూడా ఒక హెడ్డింగ్లో ఉంటుంది. H1 సైన్ అప్ ఫామ్ ఇట్లా రాసుకుందాం. దీన్ని ఫస్ట్ ఫీల్డ్ సెట్ ఇది. తర్వాత ఇట్లా మనం ఎన్ని ఫీల్డ్ సెట్స్ అయినా వేసుకోవచ్చు. ఫీల్డ్ సెట్ అంటే ఏం లేదండి, ఫామ్కి సంబంధించిన ఒక బాక్స్ని ఫీల్డ్ సెట్ అంటారు. దానిలో లెజెండ్ రాసుకోవచ్చు. అండ్ జెండర్ డీటెయిల్స్ ఆర్ సెలెక్ట్ జెండర్. ఒక జెండర్ సెలెక్ట్ చేయడానికి మనం ఇక్కడ కింద ఇన్పుట్ టైప్ రేడియో, నేమ్ వచ్చేసి జెండర్, వాల్యూ వచ్చేసి మేల్. తర్వాత ఇది కూడా అంతే, సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్. ఇవన్నీ సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్స్ ఇన్పుట్స్ అన్ని. తర్వాత ఇన్పుట్ టైప్ రేడియో, జెండర్ ఫీమేల్. సో ఇంకొకటి రాసుకుందాం, ఇన్పుట్ రేడియో, జెండర్ అదర్స్. ఇక్కడ ముందురా మేలా ఫీమేలా కొంచెం హెడ్డింగ్ ఇవ్వండి. మేల్, ఫీమేల్, అదర్స్. ఓకే, సో ఈ లెజెండ్ ఏంటంటే దీని యొక్క హెడ్డింగ్ అనమాట. ఈ ఫీల్డ్ సెట్కి సంబంధించిన హెడ్డింగ్ లెజెండ్. ఓకే, సేవ్ చేశాను, తర్వాత రన్ చేశాను. సో ఫస్ట్ ఫీల్డ్ సెట్ నేమ్కి సంబంధించిన డీటెయిల్స్, సెకండ్ ఫీల్డ్ సెట్ జెండర్కి సంబంధించిన డీటెయిల్స్. సెలెక్ట్ జెండర్, ఇదేమో సెలెక్ట్ నేమ్, అదే రైట్ నేమ్ అనమాట. సో ఫస్ట్ నేమ్ సంథింగ్ లైక్ శ్రీనివాస్. రెండు టైప్ టెక్స్ట్ అనమాట. తర్వాత సెలెక్ట్ జెండర్, ఏదో ఒక బాక్స్ సెలెక్ట్ అవ్వాలి. రేడియో బటన్ కాబట్టి ఎనీ వన్ ఆఫ్ ద జెండర్ షుడ్ బి సెలెక్ట్. మనము అన్ని సెలెక్ట్ చేయడానికి కుదరదు, అలా చేయొద్దు కూడా. ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే నేమ్ అనేది కామన్ ఉండాలి, వాల్యూ అనేది డిఫరెంట్ ఉండాలి. అంటే మీరు పికప్ చేసిన వాల్యూని మనం జావాస్క్రిప్ట్లో సర్వర్కి పంపిస్తాము. అలా పంపించడానికి వాల్యూ అనేది డిఫరెంట్ పెట్టుకోవాలి. నేమ్ మాత్రం కామన్గా అసైన్ చేయాలి. ఓకే, ఇది జెండర్కి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత ఫీల్డ్ సెట్ సైన్ అప్ ఫామ్ ఫర్ కోర్సెస్. ఓకే, సో స్టూడెంట్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్. ఫీల్డ్ సెట్ కాంటాక్ట్ డీటెయిల్స్కి సంబంధించి ఇంకొక లెజెండ్ రాసుకుందాం. లెజెండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మనం మళ్ళీ ఇంకొక ఇన్పుట్ టైప్ ఈమెయిల్,
అండ్ నేమ్ వచ్చేసి మెయిల్ ఐడి, ప్లేస్ హోల్డర్ ఈమెయిల్ హియర్. తర్వాత ఇన్పుట్ టైప్ నంబర్, input type number and number, phone number here. సో ఇది ఒక ఫీల్డ్ సెట్. థర్డ్ ఫీల్డ్ సెట్ అనమాట. థర్డ్ ఫీల్డ్ సెట్ ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఈ తర్వాత ఇది ఒక ఫీల్డ్ సెట్. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఫీల్డ్ సెట్ రాసుకుందాము, సెలెక్ట్ యువర్ కోర్స్ అనమాట. ఫీల్డ్ సెట్, దానిలో కూడా లెజెండ్, సెలెక్ట్ యువర్ కోర్స్ needed. ఓకే, దీనిలో మళ్ళీ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్, నేమ్ HTML, వాల్యూ కూడా HTML. ఓకే, సో ఇక్కడ HTML. సో ఇది ఫస్ట్ HTML, సెకండ్ది okay CSS. Let me put CSS for the second one. This is CSS, name CSS, value kuda CSS. Tarvata JavaScript. Let me take a JavaScript here, JS and JS. Okay, so ఇప్పుడు మనం చూస్తే మీకు JavaScript అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ HTML, CSS, JavaScript. You can select multiple things also. అంటే మనము అన్నిటినీ ఒకసారి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ జెండర్కి అయితే అలా సెలెక్ట్ చేయడానికి లేదు. ఏదో ఒక్కదాన్నే సెలెక్ట్ చేయాలి, మేల్ కానీ ఫీమేల్ కానీ అదర్స్ కానీ, ఏదో ఒక్కదాన్నే సెలెక్ట్ చేయాలి. బట్ ఇక్కడైతే మనం మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? So in sign up form we will be having a field set concept. Field set is the box in the form. Inside the field set we will be having lot of inputs like this: first name, last name. This is about name details, and this is about gender details. This is about contact details. For each and every concept we will be having a different field sets like this. Okay, check boxes are actually checking multiple elements at the same time. Radio buttons not like that. Check boxes you can select multiple items at the same time, but radio boxes not like that. Radio boxes లో ఏంటంటే మనము ఒకటే రేడియో బాక్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి, ఒకదానికి పనిచేస్తుంది అది. అండ్ కమింగ్ టు ద నేమ్ డీటెయిల్స్, మనం నేమ్ కావాలంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి, అండ్ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ. తర్వాత ఈమెయిల్. వీటన్నిటికీ ఏంటంటే ఫైనల్గా మనము సబ్మిట్ బటన్ పెట్టుకుందాం, సబ్మిట్ రీసెట్ బటన్. ఇంకొక లాస్ట్ ఫీల్డ్ సెట్ ఒకటి తీసుకుందాము. ఈ ఫీల్డ్ సెట్ సబ్మిట్ ఫామ్ అందాము. సబ్మిట్ ఆర్ రీసెట్, సబ్మిట్ రీసెట్ కాన్సెప్ట్, సబ్మిట్ అందాము. ఈ సబ్మిట్కి సంబంధించి మనం ఇక్కడ మనం ఒక బటన్ పెట్టుకుందామండి. సో దిస్ ఇస్ ఇన్పుట్ టైప్ సబ్మిట్, అండ్ నేమ్ వచ్చేసి సబ్మిట్ అందాము. అండ్ ఫైనల్గా ప్లేస్ హోల్డర్ వాల్యూ తీసుకుందాం. దీనికి వాల్యూ వచ్చేసి సబ్మిట్ అని రాసుకుందాం, సబ్మిట్. ఓకే, సో ఇది సబ్మిట్ అనమాట. ఇంకొకటి రీసెట్ బటన్ ఒకటి ఉంటుంది, ఇన్పుట్ టైప్ రీసెట్ ఉంటుంది, అండ్ నేమ్ వచ్చేసి రీసెట్, అండ్ వాల్యూ కూడా రీసెట్. అండ్ ఫైనల్గా సో ఎప్పుడైతే మనం ఫామ్ సబ్మిట్ చేస్తామో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం సర్వర్కి పంపించాలి. బట్ పంపించే ముందు మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్లో ఈ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ అవ్వకూడదు అనమాట. అలా అవ్వకూడదు అన్నప్పుడు రిక్వైర్డ్ అంటే అయిపోతుందండి. రిక్వైర్డ్
రిక్వైర్డ్ ఈక్వల్ టు జస్ట్ రిక్వైర్డ్ అంటే అయిపోతుంది. ఇది రిక్వైర్డ్ అని చెప్పామనుకోండి, ఈ అట్రిబ్యూట్ ఒకటి మెన్షన్ చేస్తే అంటే అది కంపల్సరీగా పంపించాలి. రిక్వైర్డ్ అంటే ఇది కంపల్సరీగా వాల్యూ యాడ్ చేయాలి అని అర్థం అనమాట. ఫస్ట్ ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టినప్పుడు ఏమైందంటే రిక్వైర్డ్ అంటుంది. అంటే ఫస్ట్ ఆ ఫీల్డ్ మనం ఫిల్అప్ చేయాల్సిందే. ఫస్ట్ నేమ్ అనేది కంపల్సరీగా ఫిల్అప్ చేయాల్సిందే. ఓకే, ఫస్ట్ నేమ్ ఫిల్అప్ చేశాను, మళ్ళీ సబ్మిట్ కొట్టాను. అండ్ లాస్ట్ నేమ్ కూడా కంపల్సరీగా మనం ఫిల్అప్ చేయాల్సిందే. ఫిల్అప్ చేయకుండా ముందుకు వెళ్ళదనమాట. అంటే ఇక్కడ బేసిక్గా మనం వ్యాలిడేషన్స్ అన్ని జావాస్క్రిప్ట్లో చేస్తాం, కానీ హెచ్టిఎంఎల్లోనే కొన్ని వ్యాలిడేషన్స్ చేయొచ్చు. ఆ వ్యాలిడేషన్స్ గురించి ఇక్కడ మనం రాసుకుంటున్నాం అనమాట. రిక్వైర్డ్ అనేది, ఈ రిక్వైర్డ్ అనేది దేనికి కావాలి అంటే, సో ఇక్కడ వచ్చి ఈమెయిల్కి రిక్వైర్డ్ తీసుకుందాం అండ్ ఫోన్ నెంబర్ కూడా రిక్వైర్డ్ తీసుకుందాం. ఈ 4 రిక్వైర్డ్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా రిక్వైర్డ్ ఉండాలి లేదు అని అంత అవసరం లేదు. బట్ ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్టూడెంట్కి సంబంధించిన ఫస్ట్ నేమ్ ఒకటి, లాస్ట్ నేమ్ ఒకటి, ఈమెయిల్ ఫోన్ నెంబర్ అనేది రిక్వైర్డ్ ఉంటే చాలు. అండ్ ఓకే, ఇదొక రిక్వైర్డ్. సో ఫస్ట్ నేమ్ ఒకటి తీసుకుంటానండి, తర్వాత లాస్ట్ నేమ్ ఒకటి తీసుకుంటాను. సో తర్వాత సబ్మిట్ కొడతాను. సబ్మిట్ కొడితే అది ఈమెయిల్ కూడా అడుగుతుంది. బట్ ఈమెయిల్ మనము ఎలా పడితే అలా రాస్తే తీసుకోదు. మనం ఏంటంటే కంపల్సరీగా దాని ఒక ఫార్మాట్ ఫాలో అవ్వాలి. అంటే ఒక 004, ఈ @ సింబల్, తర్వాత డాట్ సింబల్, ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. అవి ఫాలో అవ్వకపోతే ఏంటంటే అది నాట్ నార్మల్ ఈమెయిల్, అంటే ఈమెయిల్ కాదు అని చెప్తుంది. ప్రాపర్గా వాల్యూస్ అన్ని ఎంటర్ చేయాల్సిందే. మన ఫోన్ నెంబర్ కూడా ఫిల్ చేయాలంటుంది. సో ఫోన్ నెంబర్ కూడా మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. తర్వాత సబ్మిట్ కొడితే సబ్మిట్ అవుతుంది. ఈ వ్యాలిడేషన్స్ ఇంకా కొంచెం హెవీ లెవెల్లో వ్యాలిడేషన్స్ ఇవన్నీ జావాస్క్రిప్ట్లో చూద్దామండి. అంటే ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఇలానే ఇవ్వాలి, లేకపోతే ఫోన్ నెంబర్స్ ఇలానే ఇవ్వాలి, 91 కంపల్సరీ యాడ్ చేయాలి, లేకపోతే ఫస్ట్ నేము ఈ లెటర్సే తీసుకోవాలి, ఈ డిజిట్సే తీసుకోవాలి. ఇట్లాంటి వ్యాలిడేషన్స్ అన్ని మనకు జావాస్క్రిప్ట్లో దొరుకుతాయి. సో అక్కడ వచ్చినప్పుడు మనం ఆ వ్యాలిడేషన్స్ చూద్దాం. బట్ ఇవేంటంటే ఈ రిక్వైర్డ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ వ్యాలిడేషన్ ఇన్ HTML అనమాట. సో ఇట్లా ఏంటంటే మల్టిపుల్ ఫామ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లైక్ ఒక ఆధార్ రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కానీ, ఇట్లాంటి ఫామ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫామ్స్ని మనము ముందర CSSలో కానీ జావాస్క్రిప్ట్లో కానీ వర్కౌట్ చేద్దాము. బేసిక్ ఫామ్స్ అయితే ఇలా ఉంటాయి. ఒక సైన్ ఇన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది, సైన్ అప్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. ఒకటి క్రియేట్ చేసుకున్నాము. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఈ ఒక వెబ్ పేజ్లో ఇంకొక వెబ్ పేజ్ లోడ్ చేయడానికి ఐఫ్రేమ్ అని ఉంటుందండి. ఐఫ్రేమ్ ఎందుకు వాడతారు బేసిక్గా అంటే, ఐఫ్రేమ్ ఈజ్ యూజింగ్ లోడ్ వన్ వెబ్ పేజ్ ఇన్ అనదర్ వెబ్ పేజ్. అంటే ఒక వెబ్ పేజ్లో ఇంకొక వెబ్ పేజ్ లోడ్ చేయడానికి ఐఫ్రేమ్ అనేది వాడతారు. ఐఫ్రేమ్ అంటే ఎలా ఉంటుందంటే బేసిక్గా చూపిస్తాను మీకు. సో ఇది బేసిక్ మన వెబ్సైట్ అండి. ఓకే, మన వెబ్సైట్ ఆల్రెడీ లోడ్ అవుతుంది. ఈ వెబ్సైట్లో ఇక్కడెక్కడో నాకు యూట్యూబ్ ఒకటి లింక్ ప్లే చేయాలి. నేను ఇక్కడెక్కడో నాకు ఒక పీడిఎఫ్ని డిస్ప్లే చేయాలి. పీడిఎఫ్ని స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడేమో నా యూట్యూబ్ లింక్ని డిస్ప్లే చేయాలి. సరే, ఇక్కడెక్కడో నాకు క్రికెట్ ఒకటి, లేకపోతే ఏదైనా ఒకటి యాడ్ ఒకటి ప్లే చేసుకోవాలి. ఇట్లాంటి డిఫరెంట్ ఐఫ్రేమ్స్ లోడ్ చేస్తూ ఉంటారు చాలా వెబ్సైట్స్లో. అట్లా ఇట్లా మల్టిపుల్ ఐఫ్రేమ్స్ లోడ్ చేయడం వల్ల ఆ వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, అంటే స్లో అవుతుంది అనమాట. అలాంటి ఐఫ్రేమ్లు ఎక్కువ వాడకూడదు. బట్ ఇప్పుడు ఐఫ్రేమ్ ఎలా ఉందో చూద్దాము. బట్ తర్వాత అయితే మనం ఐఫ్రేమ్ ఎక్కువ వాడకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఒకసారి అయితే రాసుకుందాము అసలు ఐఫ్రేమ్ ఎలా ఉంటుంది ఏంటనేది. బేసిక్గా యూట్యూబ్ లింక్స్ ఉంటాయి చూడండి. యూట్యూబ్ లింక్లో మనకి ఐఫ్రేమ్ దొరుకుతుంది ఈజీగా. ఏదైనా ఒక యూట్యూబ్ లింక్ తీసుకుందాం. ఆ యూట్యూబ్ లింక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సాంగ్ ఉందండి. ఈ సాంగ్ ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ కొట్టండి. ఇక్కడ కింద షేర్ కొట్టిన తర్వాత ఎంబెడ్ కొట్టండి. ఎంబెడ్ కొట్టినప్పుడు మీకు ఆ ఐఫ్రేమ్ లింక్, ఎంబెడింగ్ ఐఫ్రేమ్ లింక్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఆ ఐఫ్రేమ్ని ఇక్కడ తీసుకొచ్చి మనము పేస్ట్ చేసుకున్నాము అంతే. సో ఐఫ్రేమ్కి ఏంటంటే విడ్త్ ఒకటి, హైట్ ఒకటి, ఎస్ఆర్సి అనేది సోర్స్ అనమాట. ఈ టైటిల్, ఫ్రేమ్ బోర్డర్ ఇవన్నీ అవసరం లేవు, తీసేయండి. నాట్ ఆ రిక్వైర్డ్ థింగ్స్. అండ్ ఫైనల్లీ ఒకసారి ఐఫ్రేమ్ని రెండర్ చేసుకుందామండి.
ఒకసారి రెండర్ చేసుకుంటే ఓపెన్ ఇన్ ద బ్రౌజర్. సో మనకి ఇక్కడ ఉన్న వెబ్సైట్లోనే ఇంకొక ఐ ఫ్రేమ్ అనేది లోడ్ అవుతుంది. అంటే ఇంటర్నల్ ఉన్న బ్రౌజర్లోనే ఇంకొక బ్రౌజర్ అనమాట, ఇంకొక ఫ్రేమ్ అనమాట. ఇట్లాంటి ఐ ఫ్రేమ్స్ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎన్ని పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఒక్కొక్క ఐ ఫ్రేమ్లో ఒక్కొక్క కంటెంట్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక దానిలో ఒక వీడియో, ఇంకొక దానిలో ఇంకొక వీడియో. సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ. అన్నీ లోడ్ అవుతాయి. సో ఇది ప్లే అవుతుంది, ద సేమ్ టైం ఇది ప్లే అవుతుంది. బట్ ఇట్లా ఎక్కువ ఐ ఫ్రేమ్లు పెట్టడం వల్ల ఏమంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది వెబ్సైట్కి, నాట్ రికమెండెడ్ అనమాట. బట్ ఎప్పుడన్నా ఒక చిన్న యాడ్ కానీ ఏదైనా మన యూట్యూబ్ లింక్ ఒకటి షేర్ చేసుకోవాలి మన వెబ్సైట్లో అన్నప్పుడు ఐ ఫ్రేమ్స్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మేబీ అర్థమైందా, ఈ ఐ ఫ్రేమ్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చి మనము డివ్ స్పాన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒక న్యూ ప్రోగ్రామ్ తీసుకుంటాను, ఇక్కడ డివ్ అండ్ స్పాన్ అని రాసుకుందాము. div span.html అనుకుందాము. ఓకే, ఫస్ట్ డివ్ అంటే ఏంటి, స్పాన్ అంటే ఏంటి, ఇక్కడ మీకు ఒకసారి క్లియర్ కట్ ఐడియా ఇస్తాను. డివ్ అంటే ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండి, అంటే ఒక కంటైనర్ని డివ్ అంటారు. ఇప్పుడు ఒక వెబ్సైట్లో ఎన్ని డివ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లాగా, ఒక వెబ్సైట్లో ఎన్ని డివ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలాగా. కంటైనర్ అనమాట, డివ్ అంటే కంటైనర్ అంతే. స్పాన్ అంటే ఏంటంటే స్పాన్ కూడా కంటైనరే, బట్ ఇన్లైన్, ఒక టెక్స్ట్ కంటైనర్కి స్పాన్, దీన్ని స్పాన్ అంటారు. దీన్ని డివ్ అంటారు, దీన్ని స్పాన్ అంటారు. డివ్ అంటే ఏం లేదండి, డివిజన్. డివ్ అంటే డివిజన్, ఒక బాక్స్. స్పాన్ అన్నా కూడా ఒక కంటైనరే, బట్ స్పాన్ ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ డేటాను మాత్రమే మనం స్టోర్ చేయొచ్చు. అంటే మనం కామన్గా ఎక్కువ టెక్స్ట్ డేటా పెడతారు. నేను ఆ రెండింటికి డిఫరెన్సెస్ చూపిస్తాను, డివ్ ఎలా ఉంటుంది, స్పాన్ ఎలా ఉంటుంది. ఒక బాక్స్ తీసుకొని చూపిస్తాను. డివ్ అంటే డివిజను, డివ్ అంటే ఏం లేదండి డివిజను, డివ్ ఈజ్ డివిజన్. స్పాన్ అండ్ డివిజన్ అట్ ద సేమ్ టైమ్ కంటైనర్ ఆర్ కంటైనర్. At the same time, div is a block level element. Block level element. But span అలా కాదండి, స్పాన్ కూడా కంటైనరే. స్పాన్ కూడా కంటైనరే, బట్ స్పాన్ ఈస్ ఇన్లైన్ ఎలిమెంట్. స్పాన్ ఈస్ ఇన్లైన్ ఎలిమెంట్. స్పాన్ వచ్చేసి మనకి ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఓకే, సో ఈ రెండింటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఒక చిన్న డివ్ తీసుకుంటాను, చూడండి. డివ్ ఒకటి తీసుకుంటున్నాను అంటే, సో ఈ డివ్కి సాధారణంగా మనం ఏంటంటే, డివ్లో ఏముండదండి, డివ్లో ఒక పారాగ్రాఫ్ మన ఇష్టం వచ్చిన కంటెంట్ పడేద్దాం. బట్ బేసిక్గా మీకు అసలు డివ్ క్రియేట్ అయిందా లేదా అర్థం కావడానికి నేను స్టైల్ అనేది ఒకటి యాడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి పెడతాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ పెడతాను. ఓకే, తర్వాత విడ్త్ హైట్ మెన్షన్ చేద్దాం. విడ్త్ ఫర్ ద డివిజన్ 200 పిక్సెల్, హైట్ ఆఫ్ ద డివిజన్ ఒక 100 పిక్సెల్. ఎందుకంటే ఇప్పుడు మనకి కంటెంట్ లేదు కాబట్టి డివ్లో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తే మనకు క్లియర్గా డివ్ అనేది ఉందా లేదన్నది అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ పెడతాను. అండ్ విడ్త్ వచ్చేసి 100, హైట్ వచ్చేసి 100. ఒక 2 డివిజన్స్ తీసుకుంటున్నానండి, ఏం లేదు, బ్రేక్ పెట్టుకుందాం. సో ఫైనల్గా అవుట్పుట్లోకి వెళ్తే 2 డివిజన్, 2 బాక్సులు క్రియేట్ అయినాయి అంతే. అది మీరు విడ్త్ మెన్షన్ చేయలేదు అనుకోండి, విడ్త్ మెన్షన్ చేయకపోతే డివ్ క్రియేట్ అవ్వదు, ఎందుకంటే మనకు కంటెంట్ లేదు కదా. 100% పెట్టుకున్నాం. 100% అంటే కంప్లీట్ బ్రౌజరు 100% ఉంటుంది. కంప్లీట్ బ్రౌజర్ విడ్త్ని ఆక్యుపై చేయమని చెప్తున్నాను. కంప్లీట్ బ్రౌజర్ విడ్త్ ఆక్యుపై చేస్తే 100%, లేదు 50% ఆక్యుపై చేయమని చెప్తే 50%, అంటే సగం వరకే తీసుకుంటాం. ఒకటి 100%, ఒకటి 50%, ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు. అండ్ డివ్ లోపల మన ఇష్టం వచ్చిన కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇవంటే ఒక బాక్స్లో కంటెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు, నాట్ అవర్స్. ఓకే, రియల్ టైంలో డివ్ని ఎలా వాడుకోవాలి అంటే, డివ్ ఈజ్ అ కంటైనర్ అనుకోవాలి అంతే. తర్వాత స్పాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ కంటైన్స్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ అనుకుంటే, ఇప్పుడు నేను ఈ ఒక్క HTML హైలైట్ చేయాలనుకుంటున్నాను. HTML హైలైట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని స్పాన్లో పెట్టేసి
స్పాన్లో పెట్టేసి దానికి స్పెషల్గా కలర్ ఏదైనా అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. స్టైలు కలర్ రెడ్. స్పాన్ అంటే అది కూడా ఒక కంటైనరే, బట్ అంతవరకే హెచ్టిఎంఎల్ వరకే ఒక కంటైనర్ లాగా తీసుకుంటాం. హెచ్టిఎంఎల్ వరకు ఒక కంటైనర్ తీసుకుంటుంది, అండ్ ఆ హెచ్టిఎంఎల్ వరకు అది ఏంటంటే ఒక కలర్ రెడ్లో కనిపిస్తుంది. చూసారా? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఎంతవరకు స్పాన్ తీసుకుంది. స్పాన్ ప్రాపర్ క్లోజ్ అవ్వలేదు కదా, స్పాన్ ఇంతవరకు క్లోజ్ అయింది. తర్వాత సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యాజ్ యూజువల్గా మీ బ్లాక్ కలర్లో నిండిపోతాయి. మీకు హెచ్టిఎంఎల్ వరకే రెడ్ కలర్లోకి మారిపోయింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలిగితే హెచ్టిఎంఎల్ వరకే మీకు రెడ్ కలర్లోకి మారిపోయింది. అలా మారడానికి ఏంటంటే మనం స్టైల్ అదంతా రాయాలి కాబట్టి దాన్ని స్పెషలైజేషన్ అప్లై చేయడానికి మనం ఇట్లా స్పాన్ అనేది రాసుకుంటాం. కలర్ రెడ్ కావాలి, ఫాంట్ సైజు ఒక 30 పిక్సెల్ కావాలి, తర్వాత ఫాంట్ స్టైల్ కొంచెం ఇటాలిక్, అంటే ఈ స్టైల్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందామండి, బట్ మీకు అర్థం కావడానికి రాస్తున్నాను ఇవన్నీ. ఇట్లా దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి స్పాన్ రాసుకుంటారు. అంతే. స్పాన్ కూడా కంటైనరే, బట్ స్పాన్ బేసికల్గా టెక్స్ట్కి కంటైన్ చేయడానికి స్పాన్ వాడతారు. నార్మల్ ఎలిమెంట్స్ అవన్నీ కంటైన్ చేయడానికి డివ్స్ వాడతారు. అదే అనమాట మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డివ్ అండ్ స్పాన్. ఇంకా తర్వాత వస్తే ఇంకొక ఎలిమెంట్ ఉంది, ప్రీ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ప్రీ డాట్ హెచ్టిఎంఎల్. సో సాధారణంగా ప్రీ అంటే ఏంటంటే ప్రిఫరబుల్ ఫార్మాట్ అనమాట. అంటే ఒక ఫార్మాట్ని నేను ప్రిఫర్ చేయాలి, అదే ఫార్మాట్ నాకు కావాలి అన్నప్పుడు బేసిక్గా ఈ ప్రీ అనే ట్యాగ్ వాడతాం. మనము కామన్గా ఒక హెచ్టిఎంఎల్లో ఇలా రాస్తానండి, హెచ్టిఎంఎల్ తర్వాత సిఎస్ఎస్ తర్వాత జావాస్క్రిప్ట్ తర్వాత రియాక్ట్ జేఎస్. నేను ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను కంటెంట్ యూజర్కి, నా పేజ్ యూజర్కి నేను కంటెంట్ని ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. నోడ్ జేఎస్ తర్వాత ఎక్స్ప్రెస్ జేఎస్, కొంచెం డిజైన్ నా ఇష్టం వచ్చిన డిజైన్ ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఒక బ్లాగర్ని, నా బ్లాగరు, సో నా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను నా కంటెంట్ ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా చూపిద్దాం అనుకున్నప్పుడు పాసిబుల్ ఉంటుందా అంటే ఉండదండి, ఎందుకంటే అది స్పేసెస్ న్యూ లైన్స్ తీసుకోదు. బ్రౌజర్ ఏంటంటే నార్మల్గా ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగా తీసుకుంటుంది. రిఫర్ చేసుకుంటుంది. బట్ నేనేంటంటే ప్రిఫరబుల్ ఫార్మాట్ తీసుకోమని చెప్తున్నాను. అంటే ఇది నాకు ప్రిఫరెన్స్, ఇది నాకు కావాలి, ఈ స్పెసిఫిక్ నేను ఏదైతే ఫార్మాట్ రాసానో అదే నాకు కావాలి అని చెప్పాలి అన్నప్పుడు ఒక ప్రీ అనే ట్యాగ్ని పడేస్తే అయిపోతుంది. పడేసి ఈ మొత్తం కంటెంట్ని ప్రీలో పడేస్తే మీరు ఏదైతే ఒక ఫార్మాట్ ప్రిఫర్ చేసుకున్నారో అదే ఫార్మాట్లో మీ బ్లాగ్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు ఫార్మాట్ ఎలా కావాలో, అంటే స్పేసెస్ న్యూ లైన్స్ అలౌ చేస్తారు. ప్రీ ఫార్మాట్ ఏంటంటే నా ప్రిఫరబుల్ ఫార్మాట్, ఏదైతే నేను స్పేసెస్ న్యూ లైన్స్ అడుగుతానో అది యాజ్ యూజువల్గా కంటిన్యూ చేస్తుంది. అదే మీరు ప్రీ చెప్పలేదు అనుకోండి, బ్రౌజర్ ఏంటంటే అంతా కూడా ఒక లైన్లో సింపుల్ టెక్స్ట్ లాగా ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. సో అదనమాట ప్రిఫరబుల్ ఫార్మాట్, ప్రీ ట్యాగ్.